స్టార్ట్ చేద్దాం బ్రదర్. ఓకే బ్రదర్. వెల్కమ్. ఇది నిజం కార్యక్రమం చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనము తెలియజేస్తున్నాను. ప్రియ వీక్షకులారా, మన మధ్యలో కృపా పాల్ అన్నగారు మన మధ్యలో ఉన్నారు. ఆయన వెల్కమ్ చేద్దాం. బ్రదర్ వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. ప్రియ వీక్షకులారా, మేము ఈ డిస్కషన్లో మామూలుగా మేము మాట్లాడుతున్నప్పుడు అవి వాక్యానుసారం ఉన్నాయో లేవో మీరు గ్రహించి వాక్యాన్ని సత్యాన్ని మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాను. బ్రదర్, మొదటికి మీ ప్రజెంటేషను మామూలుగా మీరు ఎలా యేసుక్రీస్తు నమ్ముకున్నారో కొన్ని మాటలు చెప్పండి బ్రదర్. తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. 2022 నేను మామూలుగా అందరూ ఎలాగైతే యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఎలాగైతే లోకంలో ఉంటారో అలాగే లోకంలో ఉండేవాడిని. ఓకే. అయితే నేను ఒక వ్యాపారం చేసేవాడిని. బాగా డ్రింక్ చేస్తూ ఈ విధంగా ఉన్నప్పుడు అది న్యూ ఇయర్ అనుకుంటా 2022లో న్యూ ఇయర్ రోజు అయిపోయి బాగా డ్రింక్ చేసి కూర్చొనున్నాను. కూర్చొనుంటే యూట్యూబ్ ఆన్ చేసి వీడియోలు చూస్తున్నాను. వీడియోలు చూస్తున్నప్పుడు అన్నిట్లో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ, ఇంతవరకు మీ కళ్ళ ముందున్నటువంటి మీ చుట్టాలు గాని, మీ బంధువులు గాని చాలామంది చనిపోయి ఉంటారు. వాళ్ళు మీ మధ్య లేరు. ఈ మాట చెప్పే కంటే గోడ మీద వాళ్ళ ఫోటోలు చూడండి. ఎందుకంటే మనుషులు చనిపోతున్నారు, వాళ్ళని తీసుకెళ్తున్నారు, పారేస్తున్నారు. బాగానే ఉంది. అయితే మీరు వాళ్ళ గురించిన అవగాహన అనేది పట్టించుకోవటం మానేశారు. ఒకసారి మీరు గోడ మీద వాళ్ళ ఫోటోలు చూడండి. వాళ్ళు ఎక్కడికెళ్ళుంటారు అనే ఒక ప్రశ్నతో నా మదిలో ఒక ఆలోచన మొదలైంది. వెంటనే నేను ఆ మత్తు సడలి ఇంటికి వెంటనే వెళ్ళి కంగారుగా ఎళ్లి గోడ మీద చూస్తే మా అమ్మ ఫోటో ఉంది. మా అమ్మమ్మ ఫోటో ఉంది. మా తాతగారోళ్ళ ఫోటో ఉంది. పెదనాన్నగారోళ్ళ ఫోటో ఉంది. ఈ ఫోటోలన్నీ చూసినప్పుడు వీళ్ళందరూ ఏరి ఎక్కడికెళ్లారిప్పుడు? ఆ ప్రశ్న నివృత్తి చేసుకునే దగ్గర మొదలైంది నా ప్రయాణం క్రీస్తులో. అయింది. తర్వాత కొన్ని రోజులయిన తర్వాత ఈ కరోనా ఇదంతా మొదలైంది. ఈ కరోనా వేవ్‌లో మొదలైనప్పుడు నాకు గూడా కరోనా వచ్చింది. కరోనా వార్డ్‌లో గూడా నాకు గూడా సువార్త అందిందక్కడ. మీ కళ్ళ ముందు చాలా మంది చనిపోతున్నారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి? అన్నప్పుడు మరొకసారి ఆ ప్రశ్న తాకింది నాకు. అప్పటిదాకా నిర్దాక్షిణ్యంగా ప్రపంచంలో నేను బ్రతకడం కోసం నేను ఎవరినైనా ఏదైనా చేసేంత తెలివుండాలి. ఎన్ని అబద్దాలైనా చెప్పొచ్చు, ఎంత మోసమైనా చేయొచ్చు, అక్రమంగా డబ్బు సంపాదించాలి. ఇలాగా రకరకాల దీంట్లో ఉండేవాడిని. స్కెచ్‌లేయటం గాని, గొడవలకి ఇది చేయటం గాని, లేకపోతే దొంగతనాలు చేయటం గాని, ఇట్లాంటి బ్రదర్ రకరకాల దీనికి వాటిలో బ్రదర్ 1 మినిట్. దీనికి ముందు మీ తల్లిదండ్రులు క్రైస్తవులా కాదు. పుట్టుకతో? కాదు. మా అమ్మగారు చర్చికెళ్ళేవారు నేను బతికున్నప్పుడు. నాకు 10 ఏళ్ల వయసులో చనిపోయిందామ. ఆహా! చనిపోయింది. బాప్తిసం తీసుకున్న ఒక సంవత్సరానికి చనిపోయారామ. ఓకే. అప్పటికి మాకు 10 ఏళ్లుంటాయి. 10 ఏళ్ల వయసు ఉండిద్ది. ఈ 10 ఏళ్ల వయసులో నాకు ఏం తెలీదింక. అయితే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నా జీవితంలో గూడా ఆడతా ఆ పక్కనుండేటటువంటి చర్చిలకెళ్ళడం. ఆ పక్కనున్నటువంటి ఏదో భోజనం పెడతారని, లేకపోతే 16 ఏళ్ల వయసు, లేకపోతే 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏదైనా అక్కడ ఒక అందమైన అమ్మాయిలొస్తారని, ఇట్లాగ రకరకాల పరిస్థితుల్లో ఎళ్ళాను గానీ, యేసుక్రీస్తు అంటే నాకు పొరపాటున కూడా అసలు తెలీదు. కేవలం ఏంటంటే పేరు విన్నాను. ఏదో ఒక అవసరం కోసం వెళ్ళేవాడిని. పేరు విన్నానంతే. తర్వాత నాకు ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకున్నానో, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నాకు ఇవేం తెలీదింక. మళ్ళా నేను బయట సమాజంలో నేను ముందుకెళ్ళాలి, ఎదగాలి అని డబ్బు సంపాదించుకుంటాం. ఒక బ్రతకడం, ఒక పేరు సంపాదించుకుంటాం, కొట్లాటలు. ఇక ఆ వయసులో ఏముంటాయి? 22 ఏళ్ళు వచ్చేసరికి. ఇలాగా చాలా పరిస్థితులు కూడా నడిచాను. అయితే ఎప్పుడైతే ఈ 2022కొచ్చేసరికి నా మనసుని కుదిపేసేటటువంటి ఆలోచన నా మైండ్‌లో పడింది. ఏంటి అంటే, మీ కుటుంబంలో చాలా మంది చనిపోయి ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడికెళ్లారు? వీళ్ళందరూ గోడల మీద ఫోటోలుగా వేలాడుతున్నారు. ఒకసారి పరీక్షించుకోండి అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఇంట్లోకి వెళ్లి పరిగెడితే మా అమ్మ లేదు నా ముందు. కానీ గోడ మీద ఉంది. ఇప్పుడు ఈమె ఎక్కడికెళ్ళింది? చనిపోయింది. మట్టిలో కలిసిపోయింది అని చాలా ఆలోచనలు రేగెత్తినాయి నా లోపల. ఇలాగ నా ప్రయాణం మొదలైంది. కరోనాలో గూడా మరలా సేమ్ సువార్త. చాలా మంది చనిపోయారు మీ ముందు. అప్పుడే నా ముందు చాలా మంది చనిపోయారు. సాయంత్రం భోజనానికి లేపండి అంటాం. సరే సాయంత్రం ఫుడ్ రాంగానే ఆ కరోనా వార్డ్‌లో ఆమెను లేపుతుంటే ఆమె లేదు. ఏంటంటే చనిపోయింది. ఒక బ్యాగ్ తీసుకొచ్చారు. ఆ బ్యాగ్‌లో జిప్పేసారు. ఆమెను తీసుకెళ్ళిపోయారు.
తర్వాత పొద్దున్నే ఇంకో బ్రదర్ వచ్చారు. ఇంకో బ్రదర్‌కి ఇచ్చారు నా ఎదురుగున్న బెడ్. ఆ బ్రదర్ ఏమన్నాడంటే, "మధ్యాహ్నం పూట భోజనానికి లేపు" అన్నాడు. భోజనానికి లేపుతుంటే మధ్యాహ్నం లేడు. ఇలాగా నా కళ్ళ ముందు ఒక ఏడుగురు దాకా చనిపోయారు. ఈ చనిపోయిన తర్వాత సువార్తొచ్చింది. తర్వాత మీరే ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఈ ప్రపంచాన్ని చేసిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన్ని నమ్ముకొని మీ పాపాలు ఒప్పుకుంటే చనిపోయే ముందు మీకొక గొప్ప అవకాశం దొరికిద్ది. ప్రతి ఒక్కడు నమ్ముకున్నా, నమ్ముకోకపోయినా ఏదో ఒక వయసులో, ఏదో రోగంతో, ఏదో ఒక అవసరంతో ఖచ్చితంగా చనిపోతాడు. ఏదో ఒక విధంగా చనిపోతాడు. అయితే ఇక్కడ ఇప్పుడు గాని మీరు యేసుక్రీస్తుని నమ్ముకొని, మీ పాపాలు ఒప్పుకొని, మీరు మారు మనసు పొందితే, మీరు మరణం తర్వాత నరకంలో వేయబడ్డు. దేవుడు మీకొక అవకాశం ఇచ్చాడని సువార్త నా చేతిలో పడినప్పుడు, నేను వెంటనే ఆగలేదు. నాకేమనిపించిందంటే గొప్ప లాటరీ తగిలినట్టు అనిపించింది. ఆహ్, ఆ సమయంలో కరోనాకి వ్యాక్సిన్‌ల కోసం చాలా మంది పరిగెట్టారు. లక్షలు, కోట్లు అతిశయోక్తి కాకపోతే కొన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టారు వాళ్ళ ప్రాణం దక్కించుకోవటానికి. ఈ సువార్త విన్న తర్వాత మీ పాపాలు క్షమించబడతాయి. మరణం తర్వాత నరకం ఉంది. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో ఆయన పాపులు రక్షకుడు. మీకొక అవకాశం ఉంది అనే సువార్త చెవిలో పడిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రెమెడీ కంటే విలువైందనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ సువార్త పడంగానే నా గదిలోకి వెళ్లి ప్రార్థన చేశాను. ఏమని చేసిందంటే నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన, యేసు ప్రభు నిన్ను దేవుడుగా ఎప్పుడు అంగీకరించలేదు. నువ్వు దేవుడని కూడా నాకు తెలీదు. కానీ నిన్నొక దగ్గర కూర్చొని నీ పేరు మీద పాటలు పాడతారని తెలుసు. నీకేదో పూజ చేస్తారని తెలుసు. చాలామంది నేను మ్యారేజ్ అయిన తర్వాత నా ఇంటికొచ్చి సువార్త చెప్తే వాళ్ళని తిట్టి బయటికి తోసి తలుపుని కాళ్ళతో తన్నినోడిని. ఇది చేశాను. కానీ ఎప్పుడు నేను ఇది చేయలేదు. కాతే ఒకటి నువ్వు దేవుడివని నా చెవిలో పడింది. రెండవది నువ్వు పాపాలు క్షమిస్తావని. లేకపోతే పాపాలు ఒప్పుకోకుండా యథాస్థితిగా బ్రతికితే చనిపోయిన తర్వాత నరకంలో వేస్తావని. నువ్వు ఒక నిజమైన సృష్టికర్తవని నా చెవిలో పడింది. అయితే ఇప్పటిదాకా నాకు స్పృహ లేదు. నిన్నిప్పటిదాకా బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఇది నేను చేసిన ప్రార్థన. నన్ను బ్రతికించి బయట పడేస్తావో నేను పొరపాటున కూడా అడగట్లేదు. దయచేసి నన్ను బ్రతికిస్తావో లేదో కూడా నాకొద్దు. కానీ చనిపోయిన తర్వాత నరకం ఏదో ఉందంట. ఆ నరకం నుంచి తప్పించు అని అడిగాను. అంతే. అదే నా ప్రార్థన. మొట్టమొదటిగా నా మాట ఆయన విన్నదక్కడే. అయిపోయింది. అప్పటికే నాకు బాగా ఈ కరోనా వార్డ్‌లో బాగా దగ్గు రావటం, దాంట్లో నుండి బాగా ఒక గుండెలంతా అవిసిపోయినాయి. ఇంక బ్లడ్ జల్లులాగా అనిపిస్తుంది అప్పుడే. ఒక రక్తం చిన్న చిన్న డ్రాప్స్ కళ్ళిలా వస్తది చూసారా? ఆ కళ్ళిలో బ్లడ్ రావడం అలాగా అనిపించి, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఒక ప్రార్థన నిజంగా ఒక మనిషి జీవితాన్ని ఎలా బయటపడేసిద్దని నేను అనుకోలేదు. అయితే అక్కడి నుంచి ఒక 3 రోజుల తర్వాత మరలా నేను ఆ టైంలో గూడా ప్రార్థన అయిన తర్వాత నేను మళ్ళా నా సేమ్ స్నేహితులతో డ్రగ్స్ తెప్పించుకుంటున్నాను. ఇవన్నీ కామన్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ నేను అనుకున్నాను ఒక అనుమానం పోయేవాడిని పోతున్నాను. ఏదో చేశాను అవకాశంగా. కానీ నా మాట విన్నాడని మూడో రోజు తెలిసింది. నా దగ్గాగిపోయింది. బ్లడ్ ఆగిపోయింది. తర్వాత మూడో రోజు 3 రోజులకు ముందు నాకిది కరోనా టెస్ట్ చేస్తారు. మళ్ళీ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ చేసినప్పుడు ఆహ్, ఆహ్, నెగెటివ్ వచ్చేసింది. రాలేదు. లేదు తినకి. అంటే వచ్చిన కరోనా తగ్గింది. క్యూర్ అయిపోయింది. సో, బయటికి పంపించేశారు. ఆ రోజు మెడిసిన్ రాసిచ్చి బయటికి పంపించేసారు. ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చేసిన తర్వాత మరలా కొన్ని రోజులు మరలా లోకంలో కలిసిపోవటం. తర్వాత ఒక చర్చి నుంచి నాకు ఇన్వైట్ రావటం. ఆ చర్చికి వెళ్ళటం. ఆ మాటలు వినటం. ఇలా నా ప్రయాణం సాగుతూ నాకు జరిగిన ఈ అద్భుతం. నేను పొందుకున్నటువంటి ఈ గొప్ప అదృష్టాన్ని మిగతా వాళ్ళకి గూడా చెప్పాలని సువార్తలోకొచ్చాను. కొన్ని ప్రాంతాలు సువార్త చేశాను. తర్వాత మా పాస్టర్ గారు చనిపోయారు. పాస్టర్ గారు చనిపోయిన తర్వాత నాకంటూ ఒక చిన్న సంఘాన్ని ఆ సువార్త సేవలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాను. ఒక చర్చికి పాస్టర్‌గా. అది బ్రదర్ ఇది నా సాక్ష్యం. మీ సౌండ్ రావట్లేదు బ్రదర్. మీ సౌండ్ రావట్లేదు. ఓకేనా బ్రదర్? ఓకే బ్రదర్ వస్తుంది. మీ సాక్ష్యం చాలా బాగుంది బ్రదర్. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. థాంక్ యూ. బ్రదర్ మన అంశంలోకెళ్దాం. ఓకే. నేటి సమాజంలో ఎక్కువ శాతం టచ్ అని మనుషులు పడగొట్టడం గాని, ఇలా స్వస్థతలని ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ మామూలుగా టచ్ అన్నప్పుడు స్వస్థత జరగడం గాని, ఇలా మనిషి స్వస్థత వరాలు కలిగి ఉంటాయా? ఆ శక్తి దేవుడు వాళ్ళకు ఇచ్చాడా? అంటే మీరేం చెప్తారు బ్రదర్ దానికి? స్వస్థతలు ఉన్నాయి. రెండోది
ఈ పోలిక ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా మంది చనిపోయినప్పుడు వాళ్ళని ముట్టంగానే వాళ్ళు లెగిచారు. ఆయన పిలవంగానే చాలా మంది సమాధుల్లో నుండి బయటకొచ్చారు. లాజరు 4 రోజుల శవం. లాజరు బయటికి రమ్మంటే లాజరు బయటకొచ్చాడు. ఇలాగా చాలా రకాల అద్భుతాలు జరిగినాయి. కాకపోతే బైబిల్‌లో అద్భుతాలున్నాయి. కానీ బైబిల్‌లో జరిగే అద్భుతాలు నేడు సమాజంలో పాస్టర్‌లుగా చలామణి అవుతున్నోళ్ళు చేస్తన్నారా? అవి ఇవి ఒకటేనా? ఇది ప్రశ్న. దీన్ని నివృత్తి చేద్దాం ఇప్పుడు. దేవుడు వాక్యాన్ని ప్రకటించి, దేవుడు రాజ్యానికి ఉపయోగపడే పాస్టర్‌లు చాలా మందున్నారు. నేను వాళ్ళందరిని కించపరచట్లేదు. కానీ ముఖ్యంగా చెప్తున్నాను. ఇలాగా దేవుడి సేవ చేద్దామనొచ్చి, దేవుడి సేవలో ఎదురయ్యే కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వాటన్నిటిలో స్థిరపడడం కుదరక, దేవుడి సేవను వెనకబెట్టేసి, జనాల్ని మోసం చేసి డబ్బు సంపాదించుకుందామని కొంతమంది బయలుదేరారు. వాళ్ళలో పాస్టర్ అమ్మతేజ, తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, తర్వాత ఈ కల్వరి టెంపుల్ మనీష్ కుమార్ ఇలాగ చాలా మందున్నారు. ఈనాడు సమాజంలో జరిగే అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ అబద్ధాలు. అయితే బైబిల్‌లో ఉన్నాయి. బైబిల్‌లో జరిగేవి ఇవి వేరు. పూర్తిగా వేరు. వీడు ఒక టెంటేసుకొని హాస్పిటల్ దగ్గర ఎందుకని మేము స్వస్థత చేస్తామని పెట్టట్లేదు. ఇప్పుడు ఇన్ని స్వస్థతలు చేసేటటువంటి ఈ పాస్టర్‌లు, ఈరోజు మేము దేవుడి సేవకులు మా దగ్గరికొస్తే మీకు అది నయమైద్ది, మీకు ఇది నయమైద్ది, 40 రోజులు ఉపవాస ప్రార్థన అని ఇట్లా పెడుతున్నారు గదా! అయితే నా పాయింట్ ఏంటి అంటే, సరే ఓకే. దేవుడు నీకు ఆ వరాన్నిచ్చాడు. వరం దేనికి? వాడబడ్డానికే వరం. ఇప్పుడు వాక్యం చెప్పే వరం ఇచ్చాడు. వాక్యం చెప్పాలా? ఇంట్లో కూర్చోవాలా? వాక్యం జెప్పాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని నాకు దేవుడు వరం ఇచ్చాడంటే కుదిరిద్దా? కుదరదు గదా! అలాగే దేవుడు స్వస్థపరిచే వరం ఇచ్చాడు. అయితే ఈ స్వస్థపరిచే వరాన్ని నువ్వు వాడాలా? లేకపోతే ఇంట్లో కూర్చోవాలా? ఒక టెంట్‌లో కూర్చోవాలా? లేదంటే ఒక స్టేజ్ యేసుకొని ఆ స్టేజి మీద కొన్ని లక్షలాది మందొస్తే వాళ్ళ ముందే చేయాలా? ఇది నా ప్రశ్న. యేసుక్రీస్తు కూడా ఈవెన్ చూస్తే ఒక స్టేజి యేసి ఒక దగ్గర నుంచొని మీరందరూ రండి అనలేదు. ఆయన వెళ్ళే మార్గంలో చాలామంది అధికారులు, సమాజ మందిరపు అధికారులొచ్చి, "నా పనివాడికి ఒంట్లో బాగోలేదు. అతను చనిపోయేలాగా ఉన్నాడు" అంటే ఆ స్వస్థత జరిగింది. "నా కుమార్తె చనిపోయింది. నాయిర్ అనే పట్టణంలో. నా కుమార్తెనొచ్చి ముట్టు" అన్నప్పుడు ఆయన వెళ్ళాడు, ముట్టాడు. అంటే యేసుక్రీస్తు స్వస్థతలు చేశాడు. ఆయన వెళ్ళి స్వస్థత చేశాడు. ఆయన వెళ్ళేటప్పుడు స్వస్థత చేశాడు. ఆయన ఉన్న ప్రదేశంలో వస్తే స్వస్థతలు జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ పాస్టర్‌లు ఆ బైబిల్‌ని, ఆ వచనాలను చూపించి ఏం చేస్తున్నారంటే, మా టెంట్‌లో మాత్రమే, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే మీకు స్వస్థతలు జరుగుతాయి. ఇది తేడా. సన్న గీత పట్టుకోలేకపోతే మనం మోసపోవడమే. ఈరోజు సమాజం అందరూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారక్కడికి. అవి స్వస్థతలు కాదు. అవన్నీ అబద్ధపు స్వస్థతలు. వాళ్ళందరూ అబద్ధపు బోధకులు. దేవుడి మార్గాన్ని పక్కన పెట్టి దేవుడు ఇచ్చిన పరిచర్యను పక్కన పెట్టి, దేవుడు రాజ్యాన్ని, ఆయన రాకడని పక్కన పెట్టి, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, పిచ్చి చేష్టలు చేస్తూ, డబ్బులు దోచుకుంటూ, అమాయకుల్ని మరింత అమాయకులుగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా పొరపాటు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు వరమిస్తే వాడు నాయనా, అది ఇంట్లో కూర్చొని వాడు, బయట కూర్చొని వాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? మీరు సమయమందు, అసమయమందు మీరు పరిచర్య చేయండి అన్నాడు. ఇప్పుడు స్వస్థత వరం ఉంది. ఉన్నప్పుడు నువ్వు టెంట్ ఎక్కడెయ్యాలి? నీ ఇంటి ముందు గాదు, నీ చర్చిలో గాదు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రావాలి. అక్కడ నుంచొనొచ్చి వాళ్ళ తల మీద చెయ్యెయ్యాలి. చేసి వాళ్ళని స్వస్థపరచాలి. మరెందుకని అక్కడికి రావట్లా? అది నా పాయింట్. ఇప్పుడు జరిగేది స్వస్థతలు కాదు. అవన్నీ అబద్ధాలు. అయితే స్వస్థతలున్నాయి, జరుగుతాయి. అది దేవుడి మీద అసాధారణమైన విశ్వాసం పెట్టినప్పుడు, లేదా దేవుడు చేయాలనుకున్నప్పుడు చేస్తాడు. అంతే. ఇప్పుడు ఓకే జరిగేదంతా బ్రదర్. కల్ట్. ఓకే బ్రదర్. నేనేమంటున్నా అంటే, చాలా మంది స్వస్థతలు మాకు జరిగాయి పలానా దగ్గరికెళ్తే, ఆ! పలానా దగ్గరికెళ్తే మరి ఇలా జరిగాయని వాళ్ళు రుజువులు చూపిస్తున్నారు. ఆ! దాన్ని మీరేమంటారు? అదే వాళ్ళేరి రెండో రోజేరి. రెండో రోజేరి, మూడో రోజేరి, నాలుగో రోజేరి. ఇప్పుడు అలా హ్మ్. జరిగిందని సాక్ష్యాలు పెట్టారు. మనం వీడియో మాట్లాడుతున్నాం. వీడియో అవును. మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియోలో గతంలో సాక్ష్యం చెప్పిన వాళ్ళే. సేమ్ ఆ పర్సన్సే. సేమ్ అవే టెస్టులతో రోజు ఈరోజు ఆ సేవకుల్ని మనం ఖండిస్తున్నప్పుడు, ఇది మీరు చేసేది తప్పన్నప్పుడు వీళ్ళు వీడియోలు ముందుకెందుకు రావట్లేదు? ఇది నాకు జరిగింది అని ఆ రోజు చెప్పినోడు ఏమైపోయాడు? అంటే కొత్త కొత్త వ్యక్తులే హ్మ్. వస్తుంటే ఇక డౌట్ రాదా? ఇప్పుడు మీరున్నారు బ్రదర్. మీకు నిజంగా ఒక అద్భుతం ఓకే. జరిగింది. ఆ చేసిన పాస్టర్ హ్మ్. గారిని నేనేమన్నా అంటున్నాననుకో, మీరేం జేయాలి ఓకే. వెంటనే? వీడియో ముందుకొచ్చి నాది పలానా ఊరు నాయనా, నాకు జరిగింది నాయనా, ఇదిగో హ్మ్. నా రిపోర్ట్సు, ఇదిగో ఇది నా కథ అని తీసుకొచ్చి హ్మ్. చూపియాలి. అది కదా నిజంగా.
ఇప్పుడు మరి అవును. ఇంతమందిని ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్‌ని గాని, అమ్మ తేజని గాని, తర్వాతొచ్చేసరికి ఈరోజు చాలామంది కల్ట్ ఉన్నారు. ఈ పాల్ పృథ్వీరాజ్ గాని, చాలామంది దరిద్రులు, దౌర్భాగ్యులు, హ్మ్. దుర్మార్గులున్నారు. ఈ హ్మ్. దుర్మార్గులు, దౌర్భాగ్యుల్ని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నేను, వీళ్ళు సర్టిఫికేట్‌లు తీసుకొని ఆ రోజు హ్మ్. సాక్ష్యం ఇచ్చినోళ్ళు ఈ రోజు ఎందుకు రావట్లేదు? లేతే వీళ్ళెందుకు తేవట్లేదు? యేసుక్రీస్తు గెరాసేన ప్రాంతంలో అద్భుతం చేశాడు. దయ్యాలు పట్టినోళ్ళకి దయ్యాలు వదిలినియి. ఓకే. అర్థమైందా? 2000కి పైగా హ్మ్. ఉన్నటువంటి దయ్యాల గుంపు పందుల్లో పడి ప్రపాతం మీద నుండి దూకి చచ్చినియి. ఆ వ్యక్తి స్వస్థత చిత్తుడయ్యాడు. అయిన తర్వాత యేసుక్రీస్తు నీవెళ్లి నీ ఇంటి వాళ్ళకి కనపడు అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళ ఊర్లోకెళ్ళాడు. ఆ ఊర్లోకెళ్ళి ఆ హ్మ్. చుట్టుపక్కల ఉన్న మొత్తానికి సువార్త జెప్పాడు. ఏమని జెప్పాడు? పలానా యేసుక్రీస్తు వచ్చాడు. ఇట్లా ఇది జరిగింది. నేను గతంలో నన్ను చూసారు గదా! రాళ్ళ దెబ్బల మీద ఉండేవాడిని. ఆడీడితో కొట్టించుకునేవాడిని. ఇలా భయంకరంగా ఉండేది నా జీవితం. ఇంగో దేవుడొచ్చాడు నన్ను ఇట్లా మార్చాడని సువార్త జెప్పాడు గదా! మరి ఈరోజు సాక్ష్యాలు చెప్పినోళ్ళు ఎందుకు సువార్త చెప్పట్లేదు? ఇలా సాక్ష్యాలెయ్యి. ఇక్కడ మనం హ్మ్. ఆలోచించాలి. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్‌లు. హ్మ్. అర్థమైందా? నీ హ్మ్. కూలెంత ఈరోజు నువ్వు టాపీ పనికొచ్చే వ్యక్తులున్నారు. మొన్న మా ఇంటికి పని చేపిచ్చాం స్టూడియోకి. ఆ రోజు రూ. 1000 కూలన్నాడు మేస్త్రి. తీసుకొచ్చాం అయిపోయింది. ఆ రోజుతో అయిపోయింది. కూలి తీసుకొని హ్మ్. వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా హ్మ్. చుట్టాలొచ్చారు. నా ఇంటికి పని చేసావు గదా! నువ్వు అప్పుడొచ్చి సాక్ష్యం చెప్పంటే వస్తాడా? రాడు. హ్మ్. ఇదేంటంటే మొత్తం పెయిడు. మొత్తం డబ్బులిచ్చి జనాల్ని మోసం జేయడానికి ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టి 10,00,000 ఎలా సంపాదించాలనే ప్లాన్. బిజినెస్ టాక్టిక్స్ అంటారు ఇవన్నీ. సో, హ్మ్. ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళు దొంగలు. అది. ఓకే బ్రదర్. ఇప్పుడు మళ్ళా ఆ ప్రశ్నలోకెళ్ళే ముందు ఇంకొక ప్రశ్న ఉంది అడుగుదాం. మామూలుగా ఓకే. చెప్పండి. క్రైస్తవులున్నారు గదా! మన ఓకే. క్రైస్తవులు మన భారతదేశానికి ఏం చేస్తారంటే మీరేం జెప్తారు? భారతదేశానికి ఏం జేశారు అంటే క్రైస్తవులు ఏమి చేయలేదు. ఈరోజు భారతీయులందరూ ఏమంటున్నారంటే, క్రైస్తవుల వల్ల హ్మ్. మాకేం జరగలేదు. క్రైస్తవులు మా హ్మ్. దేశానికి నష్టాన్ని జేశారంటున్నారు. నిజంగా హ్మ్. చెప్తున్నాను. క్రైస్తవులు చేసిన మంచి తెలిస్తే వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవాలి. మన దేశ సాంప్రదాయం ప్రకారం. ఎందుకంటే ఆవు పేడ ఓకే. తినిపించడం మనకు నేర్పించలేదు క్రైస్తవులు. అర్థమైందా? యెస్. మూత్రం అవును. తాగడం మనకు నేర్పించలేదు క్రైస్తవులు. క్రైస్తవులు చదువు లేని వాళ్ళకి చదువు జెప్పించారు. ఎవడైతే వీడి పెంట ఈరోజు భారతదేశంలో ఉన్న దళితుల్ని ఎవరైతే పట్టుకొని ఎవరైనా కొన్ని అగ్రకులాలోళ్ళు చేస్తే సమస్త మలాన్ని తీసుకొచ్చి వీళ్ళు తిన్నట్టు అనేదని ఈరోజు చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ కృతజ్ఞత లేనటువంటి కొంతమందిని భారతీయుల్లో ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు చాలా మందున్నారు. మంచోళ్ళున్నారు. నేను అనట్లేదు. కానీ కొంతమంది నోటికొచ్చినట్టు వాగి ఈ 90 బ్యాచు లేకపోతే ఈ పాన్ పరాగ్ బ్యాచులుంటారు గదా! చరిత్ర మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతా ఉంటారంటే వీళ్ళు మీరేం చేయలేదు, మాకేం చేయలేదు. మీరెవడ్రా అదిరా, ఇదిరా దుర్మార్గులురా అని నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటారు. సో, ఏంటంటే ఈ వాగుళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సత్యం తెలిసినోళ్ళు భారతదేశంలో చాలా మందున్నారు. ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు. భారతదేశానికి చేసిన మంచి ఇంత అంతా కాదు. భర్త చచ్చిపోతే భార్యని భర్త పక్కన తీసుకెళ్ళి తగలేయాలి. ఇది మంచి పద్ధతా? కాదా? మంచి పద్ధతి భారతీయులకి. మరి ఈరోజు ఎందుకని మరి ఇళ్లల్లో భర్తలు చనిపోతే ఆమెకి వెంటనే ఒక నెల, ఒక సంవత్సరం అయిన తర్వాత మరలా ఇంకో సంబంధం చూసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని పోషించుకుంటమో, లేకపోతే ఆమె జీవితాన్ని కాలం అట్లా జరిపించుకోవడం ఎందుకు చేస్తుంది? మరి చనిపోతే ప్రతి ఒక్కళ్ళు తగలేసుకోవాలి కదా! రాజా రామ్మోహన్ రాయ్‌తో విలియం కేరీ కలిసి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి, అనాగరికమైనటువంటి ఈ వ్యవహారాల మీద దాడి చేసి, వీటి పునాదుల్ని కదిపి భారతదేశానికి పట్టిన దరిద్రాన్ని, ఒక స్త్రీ ధైర్యాన్ని నిలబెట్టాడే. ఏ తలంచుకొని తగలేయించుకోవాలా చనిపోయిన శవంతో? బతికున్నోళ్ళకి, చనిపోయినోళ్ళకి తేడా అదేనా? బతికున్న మనిషి కొన ప్రాణంతో ఉంటే శరీరం ఎంత కుళ్ళిపోయినా సరే, ఎంత కాలిపోయినా సరే, ఎంత గౌరవిస్తారండి ప్రాణం ఉంటే? అలాంటి ప్రేమ ఎక్కడి నుండొచ్చింది? భారతదేశానికి ఆ ప్రేమ నేర్పించింది క్రైస్తవ్యం. భారత క్రైస్తవులు ఆర్మీలోకెళ్ళి నిస్వార్థంగా పని చేస్తున్నారు. దేశ స్వాతంత్ర్యంలో చాలా మంది మూర్ఖులు, ఈ బ్రిటిష్ ప్రభుత్వం మూర్ఖులు, భారతదేశాన్ని విభజించి, పాలించి వాళ్ళలో శత్రు శత్రు హృదయంలో ఉన్నటువంటి కాలకోట విషాన్ని నింపుతున్నటువంటి ఆనాటి ఆర్యులు, ఆనాడు జరిగినటువంటి భయంకరమైనటువంటి అణిచివేత, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఈ బ్రిటిష్ వాళ్ళందరూ ఈ భారతదేశాన్ని మొత్తాన్ని ఒక చేతుల్లో చేజిక్కించుకున్నారు గదా! మరి విప్లవం ఎక్కడి నుండొచ్చింది? భారతీయుల నోట్లో 200 సంవత్సరాలు బానిసలుగా ఉంటే, మాకు స్వతంత్రం కావాలి. మేము మనుషులమే. ఈ భూమి మాది. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మేము మనుషులం అనే ఒక నాగరికత ఎక్కడి నుండొచ్చింది? ఈ క్రైస్తవుడు రాబట్టే కదా! భారతదేశానికి. అంటే ఏంటంటే వినేవాడుంటే ఎన్నైనా చెప్తారు.
వినేవాడుంటే 100 మర్డర్‌లు చేసినోడున్నాడండి. వినేవాడు పక్కన కూర్చొని వీడు క్వార్టర్ కోపిస్తున్నాడు కాబట్టి 100 మందిని నువ్వు చంపావు. ఇంకెవడు చంపలేడంటే దాన్నేమంటారంటే ఆహ్, ఏదో సమర్థించడం అంటారు. పాపాన్ని, తప్పుని సమర్థించడం అంటారు. అలాగేంటంటే వినేవాడుంటే ఎన్నైనా చెప్తారు. వినమాకండి. చరిత్రను చదువుకోండి. చదువులేని ముద్దులా మనం ఎందుకినాలి? ఇప్పుడు ఈ ఈ బాక్స్ నా దగ్గరుందండి. ఈ బాక్స్‌లో ఏముండిద్ది అని నేను ఈ ఇది లేనోడి దగ్గరికెళ్లి అడగక్కర్లా. ఈ బాక్స్ ఓపెన్ జేసి, దీంట్లో ఒక మైక్ ఉంది. దీంట్లో 2 రిసీవర్లున్నాయి. కాబట్టి దీన్ని ఎలా వాడాలని మాన్యువల్ చదువుకుంటాం. ఈ మైక్ మన దగ్గర పెట్టుకొని ఇంకోడిని ఎందుకు అడగాలి? మైక్ ఓకే. మన దగ్గరుంది. మాన్యువల్ మన దగ్గరుంది. భారతీయులకి చదువు ఎక్కడి నుండొచ్చింది? అంటే ఆర్యుల మధ్యట్లో లేపోతే ఈ బ్రిటిషర్ల మధ్యట్లో వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటటువంటి వీళ్ళు తల నుంచి ఒకడు, హ్మ్. కాళ్ళ నుంచి ఒకడు, లేతే భుజాల నుంచి ఒకడు, లేపోతే అరికాళ్ళ నుంచి ఒకడు ఇలాగ రకరకాల వర్ణాలొచ్చినాయి గదా! ఇవన్నీ పోయి హ్మ్. ఒక పెద్ద ఉద్యోగానికి ఎక్కడో ఉన్న బలుగు, బలహీన వర్గాలకి మాత్రం కేటాయించబడినటువంటి దళితుడు ఎందుకు ఎన్నుకోబడుతున్నాడు? ఏ ఓకే. దళి ద ఓకే. దళితుడు ఎందుకు ఈరోజు కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు? దళితుడికి ఎందుకని ఒక సీఏ ఉద్యోగం వస్తుంది? ఓకే. అంటే ఓకే. ఎందుకని వీళ్ళకి కేటగిరీలొచ్చినియి? ఏంటంటే హ్మ్. భారతదేశ విధానాన్ని కదిపి దాన్ని పునరుద్ధరీకరించినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం లేపోతే భారతదేశం నేటికి బానిసల్లాగే ఉంటుంది. ఈరోజు మరలా ఆ గతిని తీసుకొద్దామని కొంతమంది అనుకుంటున్నారు. మరలా భారతదేశానికి ఆ గతి పట్టించాలి. మరలా చెప్పుల్లాగా ఒక మనిషిని చూడాలి, ఒక జాతిని చూడాలి. తర్వాత పెంటలాగా ఇంకొక హ్మ్. జాతిని చూడాలని ఈరోజు మరలా ఆలోచనలు రేకెట్టించుకుంటున్నారు. మనంతా ఒకటే అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చులు పెడుతున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఓకే. ఉండాలి. భారతదేశానికి ఓకే. క్రైస్తవ్యం ఓకే. చాలా మంచి చేసింది. చదువుకోండి. సూపర్. సూపర్ బ్రదర్. చాలా బాగా చెప్పారు. బ్రదర్, ఈ భూమి మీద ఎన్నో మతాలున్నాయి. ఎన్ని మతాలున్నా కూడా ఆ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోరు. కానీ ఓన్లీ క్రైస్తవులు మాత్రం మత ప్రచారం చేస్తుంటారు. కారణం ఏమిటి? ఇది నిజం దానికి మీరేం కాబట్టి. చెప్తారు? నిజం. ఇది హ్మ్. నిజం కాబట్టి. హ్మ్. క్రైస్తవ్యం మతం కాదు. నిజం. ఓకే. మతం అంటే హ్మ్. ఏంటంటే మనిషి ఆలోచనలోని పుట్టుకుంది. నేనున్నాను. హ్మ్. ఆహ్, హ్మ్. నా నా జేబుకున్న ఈ మైక్ దేవుడనుకుంటాను. ఒక్కోసారి అబ్బా! దేవుడిలాగా మైక్ ఉందిరా అనుకుంటాం. లేపోతే నా ఓకే. వాయిస్ ఓకే. చెత్త చెత్తగా వినిపిచ్చిద్దని అనుకుంటాం. ఇది నా హ్మ్. అభిప్రాయం. ఎవడైనా వచ్చి "ఏరేయ్! నోరు మూయరా! అది మా దేవుడేంటన్నాడనుకో నోరు మూయి. ఇది నా ఇష్టం రా" అంటాను. నాకు ఉపయోగపడింది కాబట్టి నాకు దేవుడు. ఓకే. దీన్నేమంటారంటే మతం. నా మతం. నా అభిప్రాయం. హ్మ్. మతం అనేది హ్మ్. అభిప్రాయం. అయితే క్రైస్తవ్యం మతం కాదు. నిజం. ఈ ఓకే. ప్రపంచాన్ని హ్మ్. సృష్టించిన దేవుడు తనని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని, అందరూ ఆయన్ని ఆరాధించి, ఆయన్ని కనపరచాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేసేది క్రైస్తవ మార్గం. మతం కాదు. అయితే ఏంటంటే రాజ్యాంగంలో మనకి ఇవన్నీ వర్తించాలి కాబట్టి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు పెద్దలతో చర్చించినప్పుడు ఇది చరిత్ర. వాళ్ళేమన్నారంటే మీది మార్గంగా చెప్తే మాయన్నీ మతాలుగా మిగిలిపోతాయి. అంటే అభిప్రాయాలుగా మిగిలిపోతాయి. కాబట్టి మా అభిప్రాయాలుగా మిగిలిపోయే వాట్లి గురించి అట్లాగొద్దు. క్రైస్తవంలో గూడా మతం కింద పరిగణించండి అన్నారు. కాబట్టి ఆనాడు జరిగినటువంటి ఆ కౌన్సిల్‌లో మతంగా పెట్టుకొచ్చారు గానీ, నిజానికి క్రైస్తవం మార్గం నిజం. యేసు తప్ప వేరే దారి లేదు మానవుడికి, మానవ ప్రపంచానికి. ఓకే. అంటే క్రైస్తవం మతం కాదు గానీ మార్గం. ఓకే. మార్గం నిజం. 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 ఓకే బ్రదర్. క్రైస్తవ్యం నిజం. ఓకే. హ్మ్. బ్రదర్, నెక్స్టు అనంతపురంలో క్రైస్తవుల పైన దాడి జరిగింది బ్రదర్. ఓకే. బస్సును పలగొట్టడము, ఓకే. చాలా క్రైస్తవులకు కూడా కొన్ని దెబ్బలు తగిలినాయి. ఓకే. ఎందుకు వాళ్ళు క్రైస్తవుల పైన దాడులు చేస్తున్నారు? కారణం ఏమిటంటే మీరేం చెప్తారు? ఎందుకు దాడులు చేస్తున్నారు అనే దాన్ని తెలుసుకోవడం కంటే, ఇవన్నీ జరుగుతాయి అని యేసుక్రీస్తు ముందే జెప్పాడు. అంటే మనం ప్రకటిస్తున్న క్రీస్తు ఏం జెప్పాడంటే, మిమ్మల్ని చంపుతారు. ఎందుకంటే వ్యభిచారం చేసేవాడు ముందుకెళ్ళి, వ్యభిచారం చెయ్యని వాడి గురించి చెప్తున్నారు. అబద్ధం మాట్లాడే వాళ్ళ దగ్గరికెళ్ళి, అబద్ధం అంటే అసలు రాని దేవుడిని పరిచయం జేస్తున్నారు. మోసం చేసే ప్రజల మధ్యలోకెళ్తున్నారు. బెంచుల కింద లంచాలు తీసుకునే వాళ్ళ దగ్గరికెళ్తున్నారు. అక్రమంగా అమ్మాయిల్ని తరలించే వాళ్ళ దగ్గరికెళ్తున్నారు. డ్రగ్స్ అమ్ముకుండే వాళ్ళ దగ్గరికెళ్తున్నారు. వాళ్ళ దేహాలు అమ్ముకుండే వాళ్ళ దగ్గరికెళ్తున్నారు. ఇలాగా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ పాపంలో బతుకుతున్నోళ్ళ కాబట్టి మిమ్మల్ని వాళ్ళు కొడతారు, చంపుతారు.
మీ మీ ఆస్తులు ధ్వంసం చేస్తారు. కాబట్టి అప్పుడు మీరు సంతోషించండి. ధైర్యాన్ని కోల్పోమాకండి. పరలోకమందు మీ ధనం పెరుగుతుంది. అంటే ఆయనేం చెప్తున్నారంటే భూమి మీద జరిగే ప్రతి ఒక్క దాడిని మీరెలా చూడాలంటే పరలోకంలో దొరికే ఒక సంతోషానికి పోల్చుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి ఈ దాడులు జరుగుతాయి. పాపం జరిగే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళ దగ్గరికెళ్లి నువ్వు తప్పు చేస్తున్నావంటే అంగీకరించేవాడు ఎవడు లేడు. మాటకి మాట సమర్థించుకునే వాళ్ళు తప్పించి, వాళ్ళ తప్పులు ఒప్పుకొని మారు మనసు పొందేవాడు చాలా తక్కువ. అనంతపురంలో జరుగుతున్నటువంటి ఆ దాడులు మీరు ఆ ఒక్క న్యూస్ వచ్చింది కాబట్టి తెలుసు. మన నైజీరియాలో ఎన్ని వేల మందిని చంపారు. సంవత్సరానికి 7,000 మందిని చంపుతున్నారు. చంపినా, ఈ చంపినోడికి 10 నిమిషాలు బాధ. గిలగిల కొట్టుకొని ప్రాణం పోయేంత వరకు. ఆ తర్వాత మహిమలో క్రీస్తుతో పాటు ఉంటాడు. హతసాక్షుల గుంపులో ఉంటాడు. యేసుక్రీస్తుని చూడగలుగుతాడు ఆయన. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడు. క్రైస్తవులు పడే ఈ కష్టం చులకన మాత్రం అయింది. కాబట్టి ఇంకొకటేంటంటే విచిత్రం ఇక్కడ హింసించే కొద్దీ క్రైస్తవ్యం పెరుగుతుంది మనకి. హింసించే కొద్దీ క్రైస్తవం ప్రబలుతుంది. యూదుల్ని లేకుండా చేద్దాం అనుకున్నారు. యూదా దేశాన్ని టచ్ చేయనంతగా పెరిగిపోయింది. అర్థమవుతుందా? ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, ఆయన లాంటి దేవుడు ఈ భూమి మీద ఎవడు లేడు. అన్ని రాళ్ళయ్యుండి, చెట్లయ్యుండి, అవన్నీ కొంతమంది ఇల్లు కట్టుకుంటానికి ఉపయోగించి, కొంతమంది సగం చెక్కి, పుల్లలకు పెట్టుకొని, వంట చేసుకొని, మిగతా సగాన్ని దేవుడు చేసుకున్నారు. కానీ నువ్వు నమ్ముకున్న ఈ దేవుడు అద్వితీయ ప్రభువు, సత్యమైన వాడు. నువ్వు భయపడవసరం లేదన్నాడు. ఆనాడు భయపడాల్సిన అవసరం లేని ప్రజల్ని ఈ ఫరో లాంటి ఐగుప్తు జనాంగం భయపెట్టి చంపే కొద్దీ పెరిగారు జనం. ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కదా! పెరుగుతారు. వాళ్ళకి సీక్రెట్ తెలీదు. ఏదో కొడుతున్నారు కొట్టనివ్వండి అంతే. ఏం గాదు. బస్సులు పలగొడితే 100 బస్సులిస్తాడు ప్రభువు. ఎవడో రూపాయి ఇవ్వకుండానే ఈరోజు క్రైస్తవ్యం మొత్తం ప్రపంచాన్ని ఏలుతుంది. క్రీస్తు అంటే కొన్ని కోట్ల మంది పరిగెడుతున్నారు. ఓకే బ్రదర్. మరి క్రైస్తవులపైన దాడి చేసినప్పుడు తిరిగి క్రైస్తవులు ఎందుకు దాడి చేయడం లేదు? కారణం ఏంటంటే మీరేం చెప్తారు? చేయగూడదు. క్రైస్తవులు వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళకి మనకు తేడా లేదు. అయితే న్యాయాన్ని అడగొచ్చు. ఏమని? మన భారతదేశంలో ప్రతి మతానికి, ప్రతి వర్గానికి ఒక రాజ్యాంగం అనేది ఉంది. రాజ్యాంగం తెలియనటువంటి చదువురాని మొద్దులు వాళ్ళ భావోద్వేగాలని ఏమీ తెలియనటువంటి అన్యం పుణ్యం తెలియనటువంటి వ్యక్తుల మీద రుద్దేసుకొని వాళ్ళ పైశాచిక ఆనందాన్ని తీర్చుకునేటటువంటి వీళ్ళు ఆ రాజ్యాంగబద్ధంగా బతకలేరు. సో, మనం అడగాలి. ఏమని అడగాలి? పోలీస్ స్టేషన్ ఉంది. మనం కంప్లెయింట్ చేయాలి. మన ఆస్తి ధ్వంసం చేశారు. మనకు న్యాయం ఉంది కాబట్టి న్యాయాన్ని ఆశ్రయించకపోవడం కూడా పాపమే. ఇప్పుడు దాడి చేశారు. అనంతపురంలో బస్సును పలగొట్టారు. సువార్త వ్యాన్‌ని. ఇప్పుడు ఆ సంస్థోళ్ళెళ్లి కేస్ పెట్టాలి. వాళ్ళ ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి గదా! నేరుగా అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, సార్ ఇది జరిగింది. అనంతపురంలో మా బస్సు ఇలా ఇది జరిగింది. మాకు రావాల్సిన న్యాయాన్ని మీరు జరిగించాలన్నప్పుడు ప్రభుత్వం వారు జరిగిస్తారు. జరిగించకపోతే ప్రభువు చూసుకుంటాడు వాళ్ళ సంగతి. ప్రభు న్యాయం తీరుస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు న్యాయం. అయితే మనం న్యాయాన్ని ఆశ్రయించాలి. ఖచ్చితంగా మనం గూడా వెళ్లి కేస్ పెట్టాలి. పెట్టకపోవడం మన అవివేకం. అది. వెళ్లి కేస్ పెట్టాలి. మనం తిరిగి దాడి చేయకూడదు. అంటే సరే, మనం తిరిగి దాడి చేయొద్దు. అలాగనే కేసులు గూడా పెట్టకుండా చాలా మందిని వదిలేస్తున్నాం. మరి వాళ్ళు క్రైస్తవులపైన దాడి చేసినప్పుడు, యేసుక్రీస్తుని దూషిస్తూ బైబిల్‌ను తోలనాడుతున్నప్పుడు వాళ్ళకి శిక్ష ఏమైనా ఉంటదా? పడే మామూలుగా ఉండదు. అవకాశాలున్నాయా? మామూలుగా లోకపరంగా కావచ్చు, మామూలుగా దేవుడైనా శిక్షించే అవకాశాలుంటాయా? దేవుడేం చెప్పాడంటే, మీరు ఏ విధంగా అయినా దూషణలు చేయండి. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన దూషణలు జరిగినాయనుకోండి, అంటే పరిశుద్ధతకు వ్యతిరేకమైన దూషణలు జరిగితే వాడికి ఈ యుగమందే గాని, రాబో యుగమందే గాని క్షమాపణ లేదు. అది దేవుడు గవర్నమెంట్. రెండవది చట్టపరంగా క్రైస్తవుల మీద ఎవరైనా దాడులు చేస్తే, క్రైస్తవులకున్నటువంటి ఒక ఆశ్రయం పోలీస్ స్టేషన్, గవర్నమెంట్, మనకున్న రాజ్యాంగం. మనం వెళ్లి కేస్ పెట్టొచ్చు. అక్కడ ఉన్నటువంటి హౌస్ ఇన్స్‌పెక్టర్ గారొచ్చి దాన్నంతా పరిశీలించి ఎవరైతే దాడులు చేసిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని కేసులు పెడతాం. లేదంటే సే సమాధాన పరచడం ఇలాంటివి చేస్తారు. అది ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు. అదే విధంగా అదే సమయంలో దాడి జరిగితే మనం గూడా ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి. అది. ఉండే శిక్షలు గూడా దారుణంగా ఉంటాయి. ఇది న్యాయంగా పోలీసోడు పోలీస్ డ్యూటీ చేస్తే ఉంటాయి. లేదు పైన అధికారులకు లొంగిపోయి లేదంటే పైనుండేటటువంటి ఒత్తిళ్ళకు లొంగిపోయి చేస్తే మనం చేయగలిగిందేమీ లేదు. అది. న్యాయంగా వ్యవహరించాలి.
ధర్మంగా వ్యవహరించాలి అంతే. ఓకే బ్రదర్. ఓకే. ఓకే. మరి నెక్స్ట్ ఇప్పుడు ఒక 'కరుణాకర్ సుగున్' అనే ఒక మతోన్మాద అనొచ్చు అతన్ని. అతను చనిపోయేలోపు ఒక్క చర్చి గూడా లేకుండా చేస్తానని ప్రగల్భాలు, మేకపోతు గంభీర ప్రగల్భాలు పలుకుతున్నాడు. అవును. అతని వల్ల అయ్యే అవకాశాలున్నాయంటారా? దానికి మీ సమాధానం జెప్పండి. కరుణాకర్ సుగుణ చనిపోయేలోపు క్రైస్తవుల్ని లేకుండా చేస్తానని అన్నాడు. అవును, నేను చూసాను ఆ వీడియో. కావాలంటే మళ్ళీ ఇంకో జన్మ గూడా ఎత్తుతానని జెప్పాడు. సరే, ఇంకో జన్మ సంగతి పక్కన పెడదాం. ఎందుకంటే ఇంకో జన్మ ఒకవేళ ఎత్తితే మనోడు పందిగానో, కుక్కగానో పుట్టాలి. లేపోతే ఎలుకలాగానో, లేతే చెడ పురుగులాగానో పుట్టాలి. అంతే గదా! మరో జన్మ ఎత్తితే. లేకపోతే మన మనుషులు తిన్న తర్వాత మలంలో అయినా పుట్టాలి. మలంలో అయినా పుడతారు. ఎందుకంటే శూద్రులు ఇలాగా దైవికమైన వాటిలోకి రాగూడదు అనేది వాళ్ళ రాసుకున్నటువంటి పుస్తకాల్లోనే ఉంది కాబట్టి, ఆ శూద్రులు దీంట్లోకి ఎవరైనా వచ్చి ఇలా దైవికమైన విషయాల్లో ఇట్లా మాట్లాడుతున్న, బూతులు ఇట్లా చేస్తూ ఉన్నా గాని వాళ్ళు మలంగా పుడతారు. రెండోది వాళ్ళు కుక్కగానో, పందిగానో పుడతారు. అది సెకండరీ. ఆయన మళ్ళీ పుట్టేది పక్కన పెడదాం. అది చూడలేదు కాబట్టి అది ఆయన అభిప్రాయం. వాస్తవంలోకొస్తే ఆయన చనిపోయేలోపు అని ఆయన అన్నాడు గాబట్టి, ఇలాగా అనుకున్న హ్మ్. వాళ్ళు కోకొల్లలుగా కోట్లాది మందున్నారు. హ్మ్. హ్మ్. కోకొల్లలుగా కోట్లాది మంది పుట్టారు, చచ్చిపోయారు, పుట్టారు, చచ్చిపోయారు, పుట్టారు, చచ్చిపోయారు. వల్ల గాదు. అవును. ఇవన్నీ నవ్వులాటల కోసం కాసేపు మాట్లాడుకొని ఏం లేదండి, యూట్యూబ్‌లో ఈ కొంతమంది జనాలున్నారు. కొట్టుకు చస్తే చూసేవాళ్ళు, హింసను ప్రోత్సహించేవాళ్ళు, ఎదుటి హ్మ్. వ్యక్తిని మరో ఎదుటి వ్యక్తి దూషిస్తుంటే ఆనందపడేవాళ్ళున్నారు గాబట్టి, వాళ్ళ నాడిని పట్టుకొని, అవును. ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని, ఆ మతాన్ని తిడతా ఉండి, ఒక మార్గాన్ని అడ్డం పెట్టుకొని, ఆ మార్గాన్ని తిడతా ఉండి, అందరిని తిట్టుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ హ్మ్. అవుతారు. ఆయన మీద వీడియో చేయటం, ఈయన మీద వీడియో చేయటం. ఈ పక్కన పిజ్జా బట్టి జనం ఉంటారు గదా! వీళ్ళు చూస్తా ఉంటారు. అప్పుడు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చిద్ది. ఓ 30,000, 40,000 వచ్చిద్దండి. ఎవడిస్తాడు నెలకు 30,000, 40,000? కాబట్టి అన్ని లక్షల వ్యూస్‌కి ఆ డబ్బు కోసం చేస్తున్నాడు. అంతే. ఇప్పుడు యూట్యూబ్ నుండి డబ్బు ఆగిపోనివ్వండి. కరుణాకర్ సుగుణ కనిపిస్తే మీరడగండి. బయట నుంచి వాళ్ళ ఈ హింసను చూసి ప్రోత్సహించుకుండే వాళ్ళందరూ డబ్బు ఆపేయమనండి. కరుణాకర్ సుగుణ మరలా ఎళ్లి తెనాల్లో ఇసుకెత్తుకొని అరటికాయలు అమ్ముకోకపోతే నన్నడగండి. హ్మ్. ఆ! అంతే. అది ఇంకేం లేదు. అంతా ఊరినే జోకర్స్ ఈళ్ళందరూ. జోకర్సు, ఓకే. బెగ్గర్సు. ఓకే బ్రదర్. ఓకే. ఓకే. మళ్ళా బైబిల్ ఒక ప్రశ్న అయిపోతున్నా బ్రదర్. ఆ! కూల్‌గా వీడియో చేస్తున్నారు. ఇప్పుడెందుకు పాస్టర్‌ని టార్గెట్ చేసి మీరు మాట్లాడుతున్నారు? వాళ్ళు మీది వీడియో ఆ! అహా! మీది ట స్టక్ అయింది. మరలా చెప్పండి ఒకసారి. క్వెషన్ రిపీట్ చేయండి. ప్రారంభంలో యూట్యూబ్ ఛానెల్‌లో నడుచుకుంటూ మీరు ఎళ్తున్నారు హ్మ్. బ్రదర్ వాక్యం చెప్పి. ఓకే. కానీ ఇప్పుడు ఎందుకు పాస్టర్‌లని పెద్ద పాస్టర్‌లని మీరు టార్గెట్ చేసి, హ్మ్. వాళ్ళ వీడియో చూపిస్తూ, వాళ్ళ మీద కౌంటర్‌గా చేశారు? అలా ఏంటి? ఎందుకని చేస్తున్నారు? ఓకే. అంటే మీరేం చెప్తారు? హ్మ్. ప్రతి క్రైస్తవుడి బాధ్యత సువార్త చెప్పడం. ప్రతి ఓకే. ఓకే. క్రైస్తవుడికి ఉన్న బాధ్యత వాక్యాన్ని పంచుకుంటాం. అయితే హ్మ్. క్రైస్తవుల మధ్యలోకి హ్మ్. కొన్ని తోడేళ్ళు దూరితే, తోడేలు దూరిందిరా అని చెప్పాల్సింది ఎవరు? ఆ తోడేలుని హ్మ్. చూసినటువంటి క్రైస్తవుడే. కాబట్టి ఈరోజు అవును. పెద్ద పెద్ద పాస్టర్‌లు, పెద్ద పెద్ద హ్మ్. దైవజనులుగా చలామణి అవుతున్నటువంటి తోడేళ్ళు. వాళ్ళు సేవ చేయలేదంటే హ్మ్. వాళ్ళు సేవ చేశారు. చేసి చెడిపోయారు. దేవుడి మీద ఆధారపడుకోకుండా సంఘం మీదొచ్చే డబ్బు జేబులో ఉంది కదా అనేసి, ఆ జేబులో ఉన్న డబ్బును హ్మ్. చూసి మురిసిపోయి ఎచ్చిపోయారు. అయితే దేవుడి దగ్గర నుండి సహాయం ఆగిపోవటంతో సంఘం మీద ఆధారపడిపోయారు. ఫస్ట్ పాయింట్, నా పాయింట్ అర్థం చేసుకోండి. దేవుడు హ్మ్. పిలిచాడు సేవకి. వచ్చారు. సేవ ఓకే. ఓకే. చేశారు. కొన్ని వేల మందికి, హ్మ్. లక్షల మంది హ్మ్. సువార్త ప్రకటించారు. సంఘాలు కట్టారు. దేవుడి మీద హ్మ్. ఆధారపడ్డారు. కేజీ బియ్యం కావాలన్నా హ్మ్. ప్రార్థన చేసేవాళ్ళు పాస్టర్‌లు. ఇంట్లోకి సరుకులు కావాలన్నా ప్రార్థన ఓకే. చేసుకునేవాళ్ళు పాస్టర్‌లు. ప్రతీది ఆయన కృప మీద ఆధారపడేవాళ్ళు. ఎప్పుడైతే సంఘం దగ్గర నుంచి అవునవును. డబ్బొస్తుందో, ఎప్పుడైతే బయట నుంచి డబ్బొస్తుందో, ఈ డబ్బును చూసుకొని దేవుడికి ప్రార్థన చేయడం, దేవుడు వాక్యాన్ని చదవడం, హ్మ్. ఆ వాక్యానికి తగ్గట్టు ప్రవర్తించడం, చేయడం మానేశారో ఈ బడా బడా పాస్టర్‌లు, హ్మ్. దేవుడి దగ్గర నుంచి డబ్బాగిపోయింది. సోర్స్ ఆగిపోయింది. ఇప్పుడేం చేయాలి? హ్మ్. వాక్యాన్ని వక్రీకరించి, "నువ్వు పాపం చెయ్యి, వారానికి నా దగ్గర డబ్బులు తీసుకొచ్చివ్వు." లేతే హ్మ్. పెట్టగథలతో ఒకటి జెప్తాడు. లేదంటే దశంభాగాలని ఒకటి జెప్తాడు. ఇలాగా రకరకాలుగా హ్మ్. వాక్యాన్ని పక్కన బెట్టేసి, వాళ్ళు జనాల దగ్గర నుండి డబ్బులు సంపాదించుకుంటుంటే, జనాలెక్కడికి పోతారు? వాక్యం పక్కన బెట్టినోడు ఎక్కడికి ఓకే. పోతాడు బైబిల్ ప్రకారంగా? నరకానికి పోతాడు. కాబట్టి, హ్మ్. ఈ నరకానికి అవును. పోయే వాళ్ళని మనం వెనక్కి లాగాలి. దేవుడి వాక్యం ఏం జెప్తుంది? ఒకడిని అగ్నిలో నుండి లాగినట్టు బయటికి లాగండి అని. కాబట్టి అవును. నా వంతుగా నా గొంతు వినిపించాను.
చాలా మంది ఏమనుకున్నారంటే వీడు హ్మ్. మూర్ఖుడు, ఇతనికి తెలీదు. అది ఇది అని చెప్పుకుంటున్నారు. సరే ఓకే. అది వాళ్ళ అలా అభిప్రాయం. అలా విమర్శించడం కరెక్టే అంటారా బ్రదర్? నేను చేసేది విమర్శ కాదండి. మొదట గుర్తుపెట్టుకోండి హ్మ్. విమర్శ కాదు. అయితే దీంట్లో ఒక చిన్న పాయింట్ ఉంది. నేనుండే హ్మ్. ప్రాంతం, నేనుండే ఏరియా, నేను మాది బెజవాడ. మా స్లాంగ్ ఉండిద్ది. ఓకేనా? మీరు కడప నుంచి మాట్లాడుతున్నారు. మీకో స్లాంగ్ ఉండిద్ది. నెల్లూరు నుండి ఒకళ్ళు మాట్లాడితే ఒక స్లాంగ్ ఉండిద్ది. అట్లాగే రకరకాల ప్రాంతాన్ని బట్టి నాది బెజవాడ. కొంచెం హార్ష్‌గా ఉండొచ్చు, హార్డ్‌గా ఉండొచ్చు. కానీ నేను మాట్లాడింది సత్యమే. అయితే ఈ మధ్య కొంతమంది సహోదరులు కలిసాను నేను. ఈ మధ్య నా వీడియోస్ చూడండి లేటెస్ట్‌గా కొంచెం మెత్తగా మాట్లాడటం, కొంచెం ప్రేమ విధానాన్ని చూపించడం, దాన్ని చూసుంటారు ఈ మధ్య. ఎందుకు మారిందంటే, మొన్న ఈ మధ్య 'మనరక్షకుడు' అనే యూట్యూబ్ ఛానెల్‌తో ఫోను సంభాషణ మీరందరూ వినే ఉంటారు. ఈ ఫోను సం ఈ ఫోను సంభాషణ తర్వాత ఆయన్ని కలవడం జరిగింది. తర్వాత బ్రదర్ మీరు చెప్తుంది సత్యమే. అయితే చెప్పే విధానం ఉండిద్ది. ఎదుటి వ్యక్తి మన మీద ద్వేషం ఉండకూడదు. వాక్యాన్ని అంగీకరించాలి. కాబట్టి మీకున్న విధానాన్ని కొంచెం మార్చుకోండి అని కొంతమంది సహోదరులు ఇలాగ కలవడం మూలాన ఒక మంచి విధానాన్ని నేర్చుకున్నాను. కాబట్టి ఒకవేళ నేను ఈ లైవ్ ద్వారా చెప్తున్నాను. ఒకవేళ నా పద్ధతిలో మీకు మాట్లాడే విధానం గాని, గద్దించే విధానం గాని ఏమన్నా అంటే ఇతను చిన్న వయసు కదా! ఏంటి ఇలా మాట్లాడుతున్నాను ఇది ఉంటే ఒకవేళ మీరు నొచ్చుకొనుంటే నన్ను క్షమించండి. నేను ప్రభువుని రోజు క్షమాపణ అడుగుతాను. ఈ విధానం మారింది. ఎందుకంటే నేనేదో వాళ్ళని పర్సనల్ టార్గెట్ నాకు రూ. 10 కూడా రాదు బ్రదర్. వాక్యానికి తేడా జరుగుతుంది. కాపోతే ఎక్స్‌ప్రెస్ చేసే విధానం బాగోలేదు. దానికి నేను ఈ లైవ్ ద్వారా క్షమాపణ కోరుతున్నాను. ఖచ్చితంగా కోరాలి. అయితే ఏంటంటే నేను మాట్లాడింది సత్యం. వాక్యాన్ని నమ్ముకుండేవాళ్ళున్నప్పుడు, వాక్యాన్ని చెప్పి, వాక్యాన్ని చెప్పుకోకుండా అమాయకులను మోసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనలాంటి క్రైస్తవులు మాట్లాడాలి. మాట్లాడకపోతే క్రైస్తవ్యానికి అన్యాయం చేసినోళ్ళం అవుతాం మనం. అది. మన ఇంట్లో పురుగుల అవు మందు డబ్బాకి చిన్న మాట వినండి. పురుగుల మందు డబ్బాకి పంచదార అని స్టిక్కర్ అంటించి ఇంట్లో పెడితే ఎలా ఉండిద్ది? పురుగుల మందు డబ్బాకి పంచదారని పెడితే ఎలా ఉండిద్ది? సో, ఏంటంటే ఈరోజు వాక్యం పక్కన పెట్టి, ఈరోజు పిట్ట కథలకి వాక్యం అని పెడుతున్నారు. అలా డబ్బా పెడతాం మూలాన తినేసి చనిపోతున్నారు. నరకానికెళ్ళిపోతున్నారు. రోజుకి ఒకడైనా చస్తారు గదండీ క్రైస్తవులు చనిపోరా? బంగార్లా చనిపోతా హ్మ్. ఉంటారు. వాళ్ళ వాళ్ళ చావులకు కారణం అవును. ఎవరు? చూసి ఊరుకున్నా గాని హ్మ్. మనకి శిక్ష ఉండిద్ది. దేవుడు ఊరుకోడు. నీకు తెలుసు కదా! నిజం తెలుసు కదా! నువ్వెందుకు మాట్లాడలేదు? అడుగుతారు మనల్ని. అది విషయం. ఏం లేదు. రెండోది నా హ్మ్. పనే ఇదే కాదు. సూపర్ బ్రదర్. బ్రదర్ మరి వాళ్ళ నుంచి మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా? ఆ! ఎందుకంటే మీరు వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్‌లు మీరు టార్గెట్ చేస్తున్నారు గనుక, ఓకే. దాన్ని బట్టి వాళ్ళ నుంచి మీకేమన్నా బెదిరింపు కాల్స్ గాని, మిమ్మల్ని భయపెట్టడం గాని అటువంటివేమైనా జరుగుతున్నాయా? బెదిరింపు కాల్స్‌కేం తక్కువేంటి? ఒక్కొక్కడు రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడు. పాస్టరో తెలీదు, లేతే గ్యాంగ్ లీడరో తెలీదు. నేను ఇంతకుముందు యేసుక్రీస్తుని నమ్ముకోకముందు నా చుట్టూ కుర్రోళ్ళుండేవాళ్ళు. వాళ్ళందరిని పెంచి పోషించేవాడిని. వాళ్ళకి ముందు పోపీయటమని, అటు ఇటు తీసుకెళ్ళటమని, స్కెచ్‌లకు వాడుకుంటమని, గొడవలకి వాడుకుంటమని ఇలా చేసేవాడిని. ఫోన్‌లు చేపియటమని, వాళ్ళని బెదిరించి ఇట్లాగుండేది రకరకాలుగుండేది నా జీవితం భయంకరంగా. అయితే దాన్ని యేసుక్రీస్తులోకొచ్చిన తర్వాత పాస్టర్‌ల దగ్గర చూసాను నేను. కొంతమంది హిజ్రాల్ని పెంచి పోషిస్తారు. కొంతమంది ఎవరైనా ఆళ్ళ అభిమాన పాస్టర్‌లు మాట్లాడితే వెంటనే కాల్సొచ్చేస్తాయి. "ఒరేయ్! నీకుంది. నీ ఇల్లెక్కడో తెలుసు. నీ కొడుకెక్కడ చదువుతున్నాడో తెలుసు. నీ అడ్రెస్ తెలుసు. ఊరుకో. నోరు తగ్గించుకో. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని" వస్తాయి. బెదిరింపు కాల్సొస్తాయి. పాస్టర్‌లే అంటే అందరూ గాదు. కొంతమంది ప్రేమపూర్వకంగా మాట్లాడేవాళ్ళున్నారు. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కొంతమంది ఫోను చేసి, "తమ్ముడు ఇది నాన్న, అది నాన్న కొంచెం ఏం లేదు బ్రదర్ జోసెఫ్ గారున్నారు. ఎవరు మొన్న చనిపోయారు గదా! జోసెఫ్ గారు. ఈ జోసెఫ్ గారు ఒకరోజు కామెడీ చేస్తూ మాట్లాడుతున్నారు. కామెడీ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాక్యాన్ని అక్కడ చాలా తప్పు చెప్పారు ఆయన. డబ్బుల గురించి మాట్లాడడం, స్టోరీ బియింగ్ గురించి మాట్లాడటం. ఆయన మీద వీడియో చేశాను. వీడియో చేసి పెట్టాను. అయింది 20,00,000 మంది చూసారు. వెంటనే ఆయన దగ్గర నుండి ఫోనొచ్చింది నాకు. బ్రదర్ ఏంటి ఇయి కాకుండా ఆయన నన్ను బెదిరించాడు ఫస్ట్ జోసెఫ్ అన్న. బెదిరించి నేను ఎలాంటోడిని ఏంటని అడిగితే కొత్తోడిని కదా! నేను యూట్యూబ్‌కి. కొత్తోడిని గదా! అడిగాడు జోసెఫ్ అన్న, "తమ్ముడు ఏంటి ఇలాగ ఏంటి నువ్వు ఊరుకోను ఎవరో చేపిస్తున్నారు నీ చేత" అది ఇది అన్నాడు. "లేదన్నా నేనంత చిన్నోడిని గాదు. ఎవడో నాతో చేపియడానికి. వేరే నెట్వర్క్‌లే అన్నా నువ్వు అయితే నేను దేవుడి పరంగా గాని నీకంటే నేను పనికిమాలినోడినే అన్నా. కాకపోతే ఏంటంటే ఈ వాక్యాన్ని తప్పు చెప్పావని రిఫరెన్స్ చూపించాను అన్నకి. రిఫరెన్స్ చూపియంగానే ఆయన కూడా రిపెంట్ అయ్యాడు. రిపెంట్ అయ్యి "అవును తమ్ముడు నేను పొరపాటు పడ్డాను కంగారులో." అంటే ఏం లేదు జనాల అట్రాక్షన్. అంటే అందరూ నా మాట మీద నా వైపు ఉంటే, వాళ్ళకి వాక్యం అర్థమైద్దని కొన్ని జోకులేసాను. అయితే నువ్వు చెప్పిందైతే జోక్ గురించి కాకుండా ఇక్కడ ఈ వాక్యం తప్పు చెప్పాను చూపించే తమ్ముడు నిజమే. నేను తప్పు చెప్పానక్కడ.
సారీ తమ్ముడు అన్నాడు. అన్న నాకు సారీ చెప్పొద్దు. మీరెక్కడికెళ్ళినా సువార్త చెప్పాలి. ఇంకా చాలా మంది రక్షించబడాలన్నా నా కోరికదే. ఇట్లాంటి సిల్లీ అట్లాంటియేమి పెట్టుకోమాకండన్నా. దయచేసి కొంచెం వాక్యాన్ని సువార్త చెప్పండన్నా. పాపాన్ని ఖండించండన్నా అని జెప్పాను జోసెఫ్ అన్నని. సో, అన్న అంగీకరించాడు. తర్వాత ఆయన కోపం నుంచి ప్రేమగొచ్చాడు. ఆయన రోజు మెసేజ్ పెట్టేవాడు నాకు. తమ్ముడు ప్రైజ్ లార్డ్ తమ్ముడు, వందనాలు తమ్ముడు, ఎక్కడున్నావు తమ్ముడు, ఏంటి తమ్ముడు అని. ఇలాగా ఇలాగా ఉన్నారు. చాలా మంది ప్రేమగా పూర్వకంగా మాట్లాడేవాళ్ళున్నారు. కొంతమంది బెదిరించేవాళ్ళున్నారు. అది చాలా తప్పది. అలా చేయకూడదు. అది. బెదిరింపులు అయన్నీ మామూలే ఓకే వాస్తవానికి. బ్రదర్. ఓకే బ్రదర్. రీసెంట్‌గా మీది ఒక వీడియో చూశాను. ఓకే. ఆర్‌సీఎం గురించి కొంచెం కొన్ని మాట్లాడుతున్నారు. ఓకే. ఆర్‌సీఎంలో మామూలుగా వాళ్ళు చేస్తున్న తప్పు అవును. అని వాళ్ళ మీద మీరు ఒక వీడియో చేశారు. అవును. మామూలుగా ప్రజలకు అర్థం కావడానికి ఆర్‌సీఎం వాళ్ళు యేసుక్రీస్తు ఫోటో గాని, యేసుక్రీస్తు బొమ్మ గాని ఇవన్నీ చూపిస్తున్నారు. వాళ్ళకి అర్థం అయ్యడానికి చేస్తున్నారని అనుకోవచ్చు గదా! ఓకే. అది చేస్తున్నారంటే అది తప్పనా? లేదంటే అది విగ్రహారాధననా? సరే నేను జెప్తాను. మీరేమనుకుంటున్నారు? నేను జెప్తాను. హ్మ్. ఆహ్, ఆర్‌సీఎం యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు అమెరికాని, ఆర్‌సీఎంని హ్మ్. క్షమిస్తే సొదొమ, గొమొర్రా పట్టణాలకి అన్యాయం చేసినోడవుతాడు. హ్మ్. ఆర్‌సీఎం ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్‌ని, అమెరికాని హ్మ్. క్షమిస్తే నిజంగా హ్మ్. సొదొమ, గొమొర్రా పట్టణాలు బాధపడతాయి. పొరపాటును కూడా అంతే దేవుడు బ్రదర్? పొరపాటును గూడా క్షమించడు. వాక్యం చదివిన ఆ! వ్యక్తిగా చెప్తున్నాను. ఓకే. పైన ఆకాశమందే గాని, కింద భూమి ఎందే గాని, నీళ్ళ యందుండే గాని హ్మ్. రాయిని ఏ రూపం చేసుకోకూడదని జెప్పారు. అయితే 2026 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యేసు ప్రభువుని శిష్యులు చూసారు. ఆ యేసు ప్రభువుని ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఆనాడు ఉన్న యూదులు, లేపోతే బయటనున్నటువంటి గెరాసేన ప్రాంతాలు, లేదంటే అన్ని దేశాల్లో ఉన్న కొన్ని దేశాలు వీళ్ళు చూసారు. ఆనాటికి పరిమితమైంది. కానీ సువార్తలు రాసేటప్పుడు ఆయన ముఖ చిత్రాలని ఎందుకు గుర్తులేదు బైబుల్‌లో? సిలువాకారం వేశారు. మన చరిత్రలో జూసినా గాని వాళ్ళు యేసుక్రీస్తు గురించి డెలివరీ చేసేటప్పుడు గాని, చెప్పేటప్పుడు గాని సిలువ ఆకారాలు ఒక ఆకారం గాని అపోస్తులు రాసే లిటరేచర్‌లో ఉండిద్ది. అంటే సిలువ మీద చనిపోయాడు అనేదని చెప్పడానికి జూపిచ్చాడు. ఇట్లాగా సిలువల మీద పెట్టేసుకొని, ఆ చున్నీలు కప్పేసి, లేదంటే మరియమ్మ తల్లికి ఏదో ఒక గౌరవాన్ని దక్కించుదామని, ఇట్లాంటి చమత్కార కల్పితాలు ఇవన్నీ. మనుషులు కల్పించారు. ఈ రోమన్ కాథలిక్ చర్చ్ చరిత్రలో ఎన్ని దారుణాలు చేసినాయో చరిత్ర చేసిన వాళ్ళందరికి తెలుస్తాయి. కానీ ఇందుట్లో కొంతమంది మంచి బిషపులున్నారు. మంచి ఒక తండ్రి హృదయం కలిగినోళ్ళున్నారు. నిజంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుంటున్నారు. కాదని నేను అంటలేదు. కాకపోతే వాళ్ళు గూడా, వాళ్ళు గూడా ఈవెన్ పైన అధికారానికి లోబడినట్టు యేసుక్రీస్తుని ఎలాగైతే ఆ రోజు "నువ్వు మా ఇంటికి రావద్దు. మా ఇంటికొచ్చి నువ్వు చేస్తే అందరూ చూస్తారు. కాబట్టి నేను కూడా అధికారానికి లోబడినోడినే. నా అధికారం పోద్ది. నువ్వెక్కడుండి మాట మాత్రం సెలవిస్తే చాలు." యేసుక్రీస్తుని రానివ్వలేదు ఇంటికి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను ఈ దేశంలో గాని, ఈ యూదుల మధ్యట్లో గాని, ఇంత విశ్వాసం ఎవడికి లేదని జెప్తాను. ఇంత విశ్వాసం గూడా ఎవరికీ లేదని జెప్తున్నాను అనంటాడాయన. అంటే యేసుక్రీస్తుని ఇంటికి రానిస్తే, పరిసయ్యులు, శాస్త్రులు, సన్హెద్రీను సభ ఈ పెద్దలందరూ, యూదులందరూ వ్యతిరేకిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు కుమారుడని చెప్పుకుంటున్నాడు. లేకపోతే నేనే దేవుడినని అక్కడ ఆయన ప్రకటిస్తుంటే రాళ్ళు కొడదామని చూస్తున్నారు రాళ్ళెత్తి. ఈ సమయంలో నా ఇంట్లో సమస్యుంది. అయినా సరే యేసుక్రీస్తుని రానిచ్చానంటే నా ఉద్యోగం పోద్ది. నన్ను కూడా రాళ్ళతో కొడతారు. కాబట్టి నువ్వెక్కడుండని సీక్రెట్‌గా చెప్తున్నాడు. మాటివ్వు, సెలవివ్వు నా కూతురికి నయమైపోద్దని. అలాంటోళ్ళు ఈరోజు రోమన్ కాథలిక్ చర్చ్‌లో ఉన్న బిషప్‌లు మంచోళ్ళు. కాదని నేననను. వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకున్నారు కొంతమంది. కొంతమంది చేసే హేయ క్రియల గురించి మాట్లాడాను వీడియో. సరే అది వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. ఖచ్చితంగా నేనైతే స్పందించాను. నా వంతుగా గొంతు వినిపించాను నేను విని. విని మాట్లాడుకోకుండా ఉన్నోడు దేవుడు పరిచర్యలో ఉన్నటువంటి చాలా మందికి అన్యాయం చేస్తున్నట్టు. నేను విన్నాను. నేను వీడియో చేశాను. జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడాను. మాట్లాడబోయి ఈరోజు ఈ దీంట్లో ఉన్న కేథోలిక్స్ వాళ్ళ గురించి, తర్వాత పైనున్నటువంటి అధికారుల గురించి చెప్తున్నాను. జాగ్రత్త పడండి. పాపం గురించి తెలిసి ఆ పాపాన్ని ఖండించకపోతే ప్రభువు ఊరుకోడు. కాబట్టి ఈరోజు మంచి బిషప్‌లున్నారు. కొంతమంది ఇలా చేస్తున్నారు. మంచి బిషప్‌లు గూడా విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నారు. ఇది తప్పు. నేను మాట్లాడింది 100% కరెక్ట్. వాళ్ళ విషయంలో ఏ సూపర్. సవరణ సూపర్ లేదు. బ్రదర్. సూపర్ బ్రదర్. మీరు మీరు చాలా ధైర్యంగా స్పందిస్తున్నందుకు దేవునికి మహిమకరంగా ఉంది. సరే బ్రదర్ నెక్స్ట్ దశమ భాగాలు. దశమ భాగాల పేరిట చాలా మంది దశమ భాగాలు వసూలు చేస్తుంటారు. మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పెద్ద పెద్ద కార్పొరేట్ చర్చిల్లో ఇవే జరుగుతున్నాయి. దశమ భాగాలు తీసుకోవచ్చా? అంటే ఓకే. మీరేం చెప్తారు?
నాకర్థమైంది. దశమ భాగాల గురించి నేనొక యుద్ధమే చేశా. అయితే దీంట్లో ఒక ఓకే. సన్న గీత పట్టుకోలేకపోయారు క్రైస్తవ ప్రపంచం. ఏంటి అంటే ఆ సన్న గీత, దశమ భాగం ఇవ్వొద్దు అన్నాను. దశమ భాగం నిజంగా బైబిల్ ప్రకారంగా కొత్త నిబంధనలో ఇవ్వబడలేదు. స్థిరాస్తులు అమ్మిచ్చారు. అంటే ఉన్నది మొత్తం దేవుడు ఇవ్వమని ప్రేరేపణ ఇచ్చానికి ఇచ్చేసారు. పని జరిగింది. అలా జరిగింది దేవుడి పని. అయితే సరే దశమ భాగం ఒకేళ ఇవ్వాలి అని మీరనుకున్నప్పుడు ఎవరివ్వాలి? ఎవరికివ్వాలి? ఎక్కడివ్వాలి? అంటే కూటికి కూడా లేకుండా దేవుడు పరిచర్య ఇచ్చి బయట నకనకలాడుతున్నటువంటి ఎన్నో ఛానెల్స్ ఉన్నాయి. ఎంతోమంది పని చేస్తున్నారు పరిచారకులు. వాళ్ళకివ్వాలి దశమ భాగం. మైక్ కొనుక్కుంటానికి కూడా డబ్బులు లేనోళ్ళున్నారు. మైక్ పాడైపోతే దాన్ని 100 సార్లు బాగు చేసుకునేవాళ్ళున్నారు. ఈరోజు ఈవెన్ కంప్యూటర్ మినిమమ్ బేసిక్స్ లేనోళ్ళున్నారు. ఇవన్నీ హై ఎండ్ ఎడిటింగ్ చేసే తలంతులుండి, ఇప్పుడు ఎక్కువ పరిచయం చేయగలిగినటువంటి స్తోమతుండి, డబ్బు లేక ఆగిపోయినోళ్ళున్నారు కదా! వీళ్ళకివ్వాలి దశంభాగాలు మీరివ్వాలి అంటే. ఈరోజు బీఎండబ్ల్యూలో ఉన్నోడికి దశంభాగం ఎందుకు? తరాలు సరిపోయినా సరే, మనవడు పుట్టినా సరే, వాడికి గూడా ఇవ్వడానికి ఒక చర్చి ఉండేటటువంటి స్థలాలు కొనేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ పాస్టర్‌లకి ఎందుకివ్వాలి దశంభాగాలు? పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు చర్చి, పరిచర్య, విశ్వాసుల జీవితం, వాళ్ళ బాగోగులు, వాళ్ళ కోసం చేసేటటువంటి త్యాగం ఎన్నో ఉంటాయి. చర్చిలో కుర్చీలుంటాయి. ఒక 500 మందున్నారు. ఒక 500 కుర్చీలు. వాటికి డబ్బులెక్కడి నుండొస్తాయి? కరెంట్ బిల్ ఎక్కడి నుండొచ్చిద్ది? ఇన్ని రకాలుగుంది. ఇవన్నీ విశ్వాసులివ్వాలి. దశంభాగం కాదు. దశంభాగం కంటే ఎక్కువిస్తాడు దేవుడు ప్రేరేపిస్తే. ఇవ్వాలి. నేనేమన్నానంటే, దశంభాగం ఇచ్చేవాళ్ళని తప్పు పట్టట్లేదు. దశంభాగం సంపాదించుకోవటానికి వచ్చినటువంటి దొంగ పాస్టర్‌లనే తప్పు పట్టా. ఇచ్చేవాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ అవి ఎట్లా ఉపయోగించాలి? ఎవరికివ్వాలి? లేనోడికివ్వాలి. దేవుడి పరిచర్య ఏంటి? అసలు వీళ్ళు డబ్బు సంపాదించుకొని వడ్డీ లెక్కలు నేర్పించారండి. ఈ చర్చిల్లో ఉన్నోళ్ళందరికి వడ్డీ లెక్కలు నేర్పించాడు. అంటే మీరు రూ. 10 ఇస్తే దేవుడు రూ. 100 ఇస్తాడు. మీరు రూ. 100 ఇస్తే దేవుడు మీకు రూ. 1000 ఇస్తాడు. మీరు రూ. 1000 ఇస్తే దేవుడు 10,000 ఇస్తాడు. ఇలాగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, వృద్ధి చేస్తాడని చెప్పుకుంటూ వచ్చి వడ్డీ లెక్కలు నేర్పించారు గానీ, అసలు నిజమైన పరిచర్య అంటే ఏంటి? వాక్యం ఏంటి? యేసుక్రీస్తు ఏంటి? అసలు ఎక్కడివ్వాలి? ఎలా చేయాలని చెప్పట్ల. ఇలా చెప్తే డబ్బులివ్వరు కదా! 4 పెట్టకథలు చెప్పడం, దశమ భాగం చదివిచ్చెళ్ళటం. ఇదే జరుగుతుంది. ఇంతకు మించి ఏం జరగట్లేదు. ఒకవేళ మీరు దశమ భాగం ఇవ్వాలి అంటే ఎక్కడివ్వాలంటే, పేద సంఘాల్లో ఇవ్వాలి. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూడాలి. యూట్యూబ్ ద్వారా పరిచర్యలు జరుగుతున్నాయి. నా ఛానెల్ ఉంది. నేను ఖాళీగానే ఉంటున్నానా ఏంటి? నా కుటుంబం లేదా? కానీ ఎంత పరిచర్య చేస్తున్నాను. ఈరోజు చాలా మంది చేయలేని పని నేనెందుకు చేస్తున్నాను? ఈరోజు నోళ్ళు కట్టేసుకొని. ఈరోజు అన్నీ మానుకొని ఎంత పరిచర్య చేసినోళ్ళున్నారు తెలుసా మీరు? నేను కొన్ని కొన్ని ఛానెల్స్ వోళ్ళని కలిసినప్పుడు, పరిచర్య వేగంగా చేస్తున్నోళ్ళు కలిసినప్పుడు, వాళ్ళు చెప్తున్న కష్టాలు ఏంటంటే బాధనిపిస్తుంది. వాళ్ళు ఈరోజు పెట్టే కంటెంట్ ఏంటి? యేసుక్రీస్తు రెండో రాకడ గురించి చెప్పేదుంది ఛానెల్. ఆ ఛానెల్ గురించి వాళ్ళు చేసేదేంటి నాకు బాధనిపిచ్చింది. లక్ష రూపాయలు ఖర్చవుతుంది నెలకి ఆ కరెంట్ బిల్లులకు గాని, కనిపించేటటువంటి ఆ సబ్స్క్రిప్షన్‌లు గాని ఎన్ని లక్షలవుతున్నాయి? ఎంత డబ్బవుతుంది? వీళ్ళన్నీ మానుకొని, కడుపు మార్చుకొని ఇక్కడ కూర్చొని ప్రభు కోసం సేవ చేస్తంటే, ప్రభు ఎప్పుడిస్తాడో అప్పుడు దాని గురించే చూస్తుంటే, ఈరోజు క్రైస్తవులుగా ఉండి, మీరు ఎందుకు మొత్తం తిని కక్కుతున్నటువంటి వాళ్ళకే మళ్ళీ పెడుతున్నారు. ఏం ఉపయోగం లేని వాళ్ళకి పెడుతున్నారు. పరిచర్య జరిగే దగ్గర ఇవ్వట్లేదు. అక్కడివ్వండి. చూడండి. వాక్యాన్ని చదవండి ముందు. తర్వాత యూట్యూబ్‌లోకొస్తారు కదా! యూట్యూబ్ చూడడానికి పాస్టర్‌లు సువార్త చెప్తున్నారు. ఈ సువార్త ఎలాగెళ్తుంది? బైబిల్ ప్రకారంగా ఉందా? లేదా? లేకపోతే ఈ వ్యక్తి యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తున్నాడు. ఈ వ్యక్తి రాకడ నే బైబిల్ ప్రకారంగా ఉందా? లేదా? చూసుకోండి. వాళ్ళకివ్వండి దశంభాగం. చిన్న చర్చిలుంటాయి. వాళ్ళకివ్వండి దశంభాగం. వద్దని నేను చెప్పట్లా. ఓకే కానీ బ్రదర్. చెప్పండి. మామూలుగా దశమ భాగాలు కంపల్సరీ ఇవ్వాల్సిందేనా? ఆజ్ఞనా అదేమన్నా? అసలు లేదు. దశంభాగం అనేది ఆజ్ఞ కాదు. హ్మ్. దశంభాగం అనేది కొత్త నిబంధనలో ఆజ్ఞ కాదు. అది పాత నిబంధనకు హ్మ్. సంబంధించింది. మొట్టమొదటిగా హ్మ్. పాత నిబంధనలో లేవీయులకిచ్చేటటువంటి భాగం దశంభాగం యూదులిస్తారు. అయితే లేవీయుల కంటే ముందే, పాత నిబంధన కంటే ముందే దశంభాగం ఉందని కొంతమంది చెప్తారు. నిజంగానే ఉంది. ఎవరికుంది? అబ్రాహాం సమయంలో ఇంకా యూదా జాతే లేదు. అబ్రాహాం దగ్గర మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకొచ్చి రొట్టె, ద్రాక్షారసం ఇస్తే అబ్రాహాం ఇస్తాడు 10వ వంతుని. కానీ ఇక్కడ ఆగి ఆలోచించాలి. చాలామంది ఊహలేసేసుకుంటున్నారు. అంటే ముందే ఏం జరుగుతుందో ఊహించేసుకొని చెప్తున్నారు. తప్పది. ఇక్కడేంటంటే
మెల్కీసెదెకు దశంభాగం అడగల అబ్రాహాముని. అబ్రాహాంకి రొట్టె రసం ఇచ్చాడు. అబ్రాహాం ఇచ్చాడు. అంతే అది ఇచ్చాడని ఉంది గానీ, ఆయనేమి అడగలేదిక్కడ. ఎవరైనా ఇస్తే తీసుకోండి. అడగమాకండి. పరిచర్య చేయండి. దాంట్లో కూడా దేవుడు న్యాయమైన పరిచర్యే కనపడుతుంది. ఏమని? అక్కడ దేవుడు చెప్పిన పని మెల్కీసెదెకు చేశాడు. అబ్రాహాము తనకివ్వాలనిపించిన దశంభాగాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రేరేపించినంత. అలాగే ఉండండి. పరిచర్య చేయండి. డబ్బులిస్తే తీసుకోండి. ఓ ఓకే. ఓకే బ్రదర్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ కా ఆహ్, చెప్పండి. దాన్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదిస్తే మీ ఇంట్లో ఇంగ అయందరూ మీరు బీరువాలో పెట్టుకుంటే అది వృద్ధి అవుతుంటదని ప్రవచిస్తా ఉంటారు. అవును. ఈ కాలం ప్రవక్తలున్నారా? అలాంటి ప్రవచనాలున్నాయా? అయి జరుగుతున్నాయా? అంటే మీరేం చెప్తారు? ప్రవక్తలు లేరు. ప్రవక్తలు దేవుడి వాక్యం భూమి మీద లేనప్పుడు, ఆ వాక్యాన్ని ప్రవచించడానికొచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అంతా తన చిత్తాన్ని, వాక్యాన్ని బైబిల్‌లో పూర్తి చేసిన తర్వాత ఇంక ప్రవక్తలతో పనేముంది? ఉన్నదాన్ని చదువుకుంటే సరిపోద్ది. దాని ప్రకారం బ్రతకాలి. ప్రవక్తొచ్చి చెప్పినా గాని దీంట్లో ఉన్నదే చెప్తాడు. దేంట్లో ఉన్నది? బైబిల్‌లో ఉన్నదే చెప్తాడు. పరిశుద్ధాత్ముడొచ్చినా ఈవెన్ నా వాటిలోండి తీసుకొని చెప్తాడు అని చెప్తుంది బైబిల్. యేసుక్రీస్తు. ఆయన వాటిలోండి తీసుకొని చెప్పాల్సింది ఎవరైనా. ప్రవక్త అని పేరు పెట్టుకొని ఏదైనా గాని. కానీ మీరు గుర్తించాల్సింది ప్రవక్త అని పేరు పెట్టుకొని క్యాలెండర్‌లు అమ్ముకునేవాడు ఎలా ప్రవక్త అవుతాడు? ప్రవక్త అని పేరు పెట్టుకొని డబ్బును అభిషేకించేవాడు ప్రవక్త ఎందుకవుతాడు? మీరు చూడండి అభిషేకించే దగ్గర పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని ఏ డబ్బుని అభిషేకించలేదు. అపోస్తలులు గాని, ప్రవక్తలు గాని. పాత నిబంధనలో చూస్తే క్యాలెండర్‌లు అమ్ముకుంటాకి క్యాలెండర్‌లో అభిషేకించినోడు లేడు. నిజంగా వాళ్ళు చూసుకుంటే పాత నిబంధనలో రాజుల్ని అభిషేకించడానికి వాళ్ళ అభిషేకాన్ని దేవుడిచ్చిన ఆజ్ఞని వాళ్ళు ఉపయోగించుకున్నారు గానీ, క్యాలెండర్‌లను అభిషేకించడానికి, నోట్లను అభిషేకించడానికి, మనీ అద్భుతాలు చేయడానికి, లేకపోతే ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులేసేయడానికి, వాళ్ళని అభిషేకించేయడానికి ఎక్కడా లేదు. దేవుడు అభిషేకించమన్నోళ్ళు ఓకే బ్రదర్. అభిషేకించేవాడు. ఓకే. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారంటారా? లేరంటారా? మీరేమంటారు దానికి? లేరు. క్లారిటీగా చెప్తున్నాను. ఒకవేళ ఉన్నా గాని వాళ్ళు వాక్యమే జెప్పాలి. నీ చేతిలో ఉన్న బైబిలోదే జెప్పాలి. వాడు ప్రవక్త అని పేరు పెట్టుకున్నా, వాళ్ళు ప్రవక్త అని పేరు పెట్టుకోకపోయినా గాని, బైబిల్‌లో ఉన్నదే చెప్పాలి. ప్రవక్త అని పేరు పెట్టుకొని పిచ్చి మాటలు చెప్తే కుదరదు. స్పెషల్ చివరగా కేటగిరీ బ్రదర్ వచ్చినా నాకైతే సరే. ఆ! అయినా ఓకే. కూడా ఓకే. నేను కొనసాగిస్తాను. జస్ట్ ఓకే. బ్రదర్ ఓకే. ఓకే. ఇంకొకటేంటంటే చివరిగా మనము సరే. ముగించుకుందాం. టైం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు 'రాధా మనోహర్ దాస్' అనే ఓకే. వ్యక్తి ఉన్నాడు. ఓకే. ఆ! అవును. హ్మ్. చాలా భయంకరంగా చేస్తాడు. హ్మ్. ఇతని గురించి మీరేం చెప్తారు? క్రైస్తవ్యానికి బ్రాండ్ అంబాసిడర్ రాధా మనోహర్ దాస్. క్రైస్తవ్యానికి బ్రాండ్ అంబాసిడర్. యేసుక్రీస్తుని పరిచయం చేసే వాళ్ళలో కొంచెం వేగవంతంగా వెళ్తున్న వ్యక్తి. పాపం పిచ్చోడికి తెలియకుండా నేనేదో బూతులు తిడుతున్నాను. పాపం నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన బూతులు తిడుతుంటే ఒకసారి బూతులు తిట్టాడు యేసుక్రీస్తు గురించి. 100 మంది బయటకొస్తారు. ఇప్పటిదాకా చల్లారిపోయిన క్రైస్తవులందరూ బయటకొచ్చి, "నా యేసు ప్రభువు నువ్వంటావా?" అని గుండెలు విరవిరుచుకొని చెప్తున్నారు. అంటే తట్టి లేపడానికొచ్చాడు రాధా మనోహర్ దాస్ పాపం. మంచి పరిచర్య చేస్తున్నాడు. పెద్దాయన. ఆ! ఆయన 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 తప్పు పడటానికి ఏమీ లేదు. ఆయనకి అర్థమైన కోణంలో ఆయనేంటంటే యేసుక్రీస్తుని తిట్టే కొద్దీ యేసుక్రీస్తుని పొగిడేవాళ్ళు పెరుగుతున్నారు. అప్పుడు ఇక్కడ తిట్టాడనుకోండి వేరే ఊరెళ్తాడు. అవునవును. అవును. న్యూజిలాండ్ ఎళ్ళాడు. అవును. అక్కడ కొంతమంది క్రైస్తవులు కలిసి ఆయనకే సువార్త చెప్తున్నాడు. అంటే ఈయన అవును. సువార్త చెప్పడానికి కారణమవుతున్నాడు. రెండోది హ్మ్. ఇది ఎవరైనా మిగతా వాళ్ళొచ్చి సువార్త చెప్తుంటే ఇనాల్సొస్తుంది. నువ్వు చెప్పు మంచి అన్నప్పుడు ఖచ్చితంగా సువార్త చెవిలో పడుతుంది గదా! ఒకటి దేవుడు అవునవును. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో రాధమ్మనోహర్ దాస్‌కి. ఒకటి అవును. దేవుడిని తిడతా దేవుడిని పరిచయం చేస్తున్నాడు. అసలు అవును. ఏంటి ఈ యేసు ప్రభులో ఏముందని తెలియడానికి ఆలోచన పడుతున్నాడు. ఆలోచనలో పడుతున్నాడు మైండ్‌లో. హ్మ్. మంచిది. హ్మ్. రెండోదొచ్చేసరికి రాధా మనోహర్ దాస్‌కి దేవుడు సువార్త వినిపిస్తున్నాడు. ప్రతి ఒక్కడి చేత. ఎందుకంటే రోజు అందరూ ఫోను చేస్తారు గదా! అందరూ చెప్పే మాటేంటి? అవును. నేను పాపిని. నన్ను యేసుక్రీస్తు రక్షించుకున్నాడు. నువ్వు గూడా నమ్ముకో తాత అవును. నిన్ను గూడా రక్షిస్తాడు అని జెప్తున్నారు. రాధా మనోహర్ దాస్‌కి. ఆ! మంచి వ్యక్తి అండి. రాధా మనోహర్ దాస్‌ని ఏమనమాకండి పాపం. రాధా మనోహర్ దాస్ ఏంటంటే తిట్లేమన్నా తిట్టుకుంటే ఆయన దేవుడు చూసుకుంటాడు. ఆహ్, మన లైన్‌లో మనం ఉందాం ఇంకా. అది. ఓకే బ్రదర్. చివరి ప్రశ్నేసి క్లోజ్ చేద్దాం.
ఓకే. ఇప్పుడు మాట్లాడండి. మామూలుగా హిందువులొచ్చేసి జై శ్రీరామ్ అంటుంటారు. ఓకే. మామూలుగా జై శ్రీరామ్ అంటే మనదేమైనా పోతుందా? అని వాళ్ళకి సువార్త చెప్పే అవకాశం కూడా ఇది ఉపయోగించుకోవచ్చు కదా! అంటే మీరేమంటారు? జై శ్రీరామ్ అని మీరన్నారనుకోండి, ఆయన గూడా వాళ్ళ వాళ్ళ ఊహల్లో జై శ్రీరామ్ అంటే మా దేవుడు నిజమైన దేవుడు అనుకుంటారు. ఇప్పుడు ఆళ్ళు చెప్పినట్టు మనం జై కొట్టామనుకో ఆళ్ళని గూడా ఒప్పుకున్నట్టు కదా మనం. అంటే వాళ్ళ మైండ్‌లో ఒక చిన్న థాట్‌ని బలపరిచాం. ఏమని? భగవద్గీతలో గాని, లేతే బయట మీరు చూస్తే ప్రవచనకర్తలు గాని ఏమంటున్నారంటే, ఆయన దేవుడు కాదు, ఒక మంచి రాజు అంటున్నారు. ఆయన రాజు, దేవుడు కాదు. అయితే ఇప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనని బలపరచడమే తప్ప, మనం చేయగలిగిందేం లేదు. సో, మనం ఆ మాట అనగూడదు. అది. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. జై శ్రీరామ్ అని మనం ఎందుకనాలి? అసలు అంటానికి ఏముందక్కడ? ఏమి లేదు. అయితే చరిత్రలో ఒక మంచి రాజు. గౌరవించదగినోడు అయితే అయ్యుండొచ్చేమో గానీ, నేను అవి చదవలేదు అంత డీప్‌గా. అయితే చాలామంది ఆయన కొనియాడుతున్నారు. ఆయన్ని పాటలు పాడుకుంటున్నారు. ఈరోజు ప్రతి ఇంటికి ఒక జెండా తీసుకొచ్చి ఆదర్శమూర్తిగా నిలబెట్టుకుంటున్నారంటే, వాళ్ళు ఆ చరిత్రను చదువుకున్నారో లేదో నాకు తెలీదు. అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు మనల్నొచ్చి బలవంతంగా అలా అనటానికి అనే హక్కు లేదు ఎవరికీ. ఎవరి హక్కు లేదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని జెప్తాను నేను. మీకో చిన్న విషయం జెప్తానండి. ఇప్పుడు మనిషికి ఏ మనిషికైనా, ఏ మతంలో అయినా, ఏ వర్గంలో అయినా ఒకటుండేది. ముఖ్యంగా ఉండేదేంటంటే విశ్వాసం. ఆహ్, క్రైస్తవ్యం అనేది ఒక చెట్టు అనుకుందాం. ముస్లిం ముస్లిం కమ్యూనిటీ ఒక చెట్టు అనుకుందాం. లేతే హిందూ కమ్యూనిటీ ఒక చెట్టు అనుకుందాం. ఇన్నిట్లో ఈ చెట్టుకి కాయలు తెంపుకుంటానికి కొంతమందేమో ఇక్కడ హిందూ అనే పేరున్న దగ్గరికెళ్తన్నారు. వాళ్ళకి కావాల్సిన కాయలు తెంపుకుంటున్నారు. క్రిస్టియన్ అనే చెట్టు కిందకొస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కాయలు తెంపుకుంటున్నారు. ముస్లిం అనే చెట్టుకిని ఎళ్తన్నారు. వాళ్ళకి కావాల్సిన కాయలు తెంపుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేంటి? ఈ ముగ్గురు దగ్గర ఉన్నదేంటి? ఒక బాక్సు విశ్వాసం. విశ్వాసమే ఉందీళ్ళకి. కానీ క్రైస్తవం ఏం చెప్తుందంటే నిజమైన విశ్వాసం ఇదే. ఇక్కడేది ఉండదు. ఇక్కడేది ఉండదు. వాళ్ళ పరిధుల్లోనే ప్రకటించుకుంటారు. వాళ్ళు నమ్మిన దాంట్లోనే ఉంటారు. కానీ క్రైస్తవం ఏం చెప్తుందంట ఈయన సత్యం. క్రైస్తవం పెద్ద చెట్టు. ఆలోచించండి. క్రైస్తవం చాలా పెద్ద చెట్టు. ఈ పెద్ద చెట్టు ఏం చెప్తుందంటే, ఈ కాయలేం చెప్తున్నాయంటే, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించింది యేసుక్రీస్తు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన్ని నమ్ముకోకపోతే ప్రతి మనిషికి స్వర్గం లేదు. ప్రాప్తి లేదు. ఎందుకంటే, పాపం చేయడం ఎలాగ మనం నేర్చుకున్నామో మన పితరుడి దగ్గర నుంచి, అలాగే ఈ పాపానికి విరుగుడనేది మన దగ్గర లేదు. పాపం చేయడం నేర్చుకున్నంత మాత్రాన దానికి విరుగుడు మన దగ్గర లేదు. ఆ విరుగుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని సృష్టించిన దేవుడే దాన్ని చేయగలడు. కాబట్టి ఆయనొచ్చాడు. మన పాపాల కోసం చనిపోయాడు. నమ్మిన వాళ్ళకి స్వర్గం ఉండిద్ది. నమ్మని వాళ్ళకి నరకం ఉండిద్ది. ఇంతే. విశ్వాసాలు పెడతారు. ఒక్కోళ్ళది ఒక్కొక్క విశ్వాసం. ఆ! చెప్పండి బ్రదర్. మీ వాయిస్ రావట్లేదు. బ్రదర్ ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే. హ్మ్. ఓకే బ్రదర్. చివరిగా, చివరిగా మీరు క్రైస్తవులకు చివరిగా 2 మాటలు ఏమన్నా చెప్తారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి హ్మ్. దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. అంటే ప్రతి మనిషి ఈరోజు వెతుకుతుందేంటంటే మనసుకు శాంతి, నెమ్మది, దేవుడి దగ్గరికెళ్ళాలి అనే ఒక ఆలోచన. హ్మ్. మనసుకు హ్మ్. శాంతి, నెమ్మది దేవుడి దగ్గరికెళ్ళాలనే ఆ కోరిక తీరాలి అంటే, ముందు మనం హ్మ్. చేసినటువంటి అవినీతి పనులు, పాపం పనులు, వాటికి రావాల్సిన పర్యవసానం వాటిల్ని తీసేసుకుంటేనే, మనల్ని మనం శుభ్రపరుచుకుంటేనే, కొత్త జీవితంలోకొస్తేనే దేవుడి దగ్గరికెళ్ళగలం. నెమ్మది, శాంతి అనుభవించగలం. ఈ 3 కావాలంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే కుదిరిద్ది. లేకపోతే మనం జీవితాంతం మన పాప భారాన్ని మోయాలి. మరణించిన తర్వాత ఆ పాపానికి రావాల్సిన శిక్షని అనుభవించాలి. యేసుక్రీస్తుని నమ్ముకొని మీ పాపాలు క్షమించబడతాయి. ఓకే. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. చాలా నమ్మకంతో. వందనాలు బ్రదర్. మీ ఆ! సమయాన్నిచ్చి నాతో ఇంతవరకు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక వందనాలు మా ఛానల్ తరపున తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఓకే. థాంక్ యూ బ్రదర్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థాంక్ యూ. ఓకే. ఓకే. థాంక్ నెక్స్ట్ యూ టైమ్ బ్రదర్. చూద్దాం. ఓకే. ఓకే.